ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సంపూర్ణ రాత్రి ప్రార్థనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి విషయాలు. అసలు బైబిల్ గ్రంథంలో సంపూర్ణ రాత్రి ప్రార్థన ఎవరు చేశారు, ఎంతమంది చేశారు, ఏ సందర్భాల్లో చేశారు, ఏ విధంగా చేశారు అనేటువంటి విషయాలు మీకు వాక్యంలో నుంచే, రెఫరెన్స్లో నుంచే చూపిస్తాను. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 5 కాదు, 10 మంది కాదు, 10 మంది కంటే ఎక్కువ ఉన్నారు ఆల్రెడీ ప్రేయర్ చేసిన వాళ్ళు. నేను ఫస్ట్ 2-3 అనుకునేటువంటి వాడిని. వాళ్ళందరినీ పేర్లు చూపిస్తాను, రెఫరెన్స్లు చూపిస్తాను. శ్రద్ధగా రెగ్యులర్గా చివరి వరకు వినండి. చాలా అద్భుతమైన విషయాలు మీరు తెలుసుకుంటారు. ఒక వాక్యాన్ని చదువుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. తెలుగులో అయితే దేవరాత్రం. నిజంగా నాకు ఈ దేవరాత్రం అంటే ఏంటిది అనుకునేవాడిని. ఆ దేవరాత్రం అనే మాట నాకు అర్థం అవ్వలేదు. అదే మాట ఇంగ్లీష్లో చూసినట్లయితే ఏమని ఉంటుందంటే మెడిటేట్ డే అండ్ నైట్. దీవా రాత్రం అంటే ఏంటంటే డే అండ్ నైట్ అనమాట. రాత్రింపగళ్ళు ఎప్పుడు కూడాను. సో మనకి కొన్ని మాటలు ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్కలాగా ఉంటాయి. సో ఇదంతా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి విషయాలు. పెన్ను పుస్తకం పెట్టుకుని రాసుకోవాలి మీరు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు, జీవితంలో మనం ఎప్పుడు వినలేనటువంటి విషయాలు ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. సరే, ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మరి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలది అనుగ్రహించి, విత్తబడిచిన వాక్యం వ్యర్థ కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మాది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర కాబట్టి నా లాంగ్వేజ్ చాలామందికి డిఫరెంట్గా ఉండొచ్చు. ఇక్కడ లాంగ్వేజ్ ముఖ్యం కాదు, కానీ అందులో అంతరార్థం, అందులో ఉన్న భావాన్ని మీరు అర్థం చేసుకుని ప్రభుకు దగ్గరగా అవ్వాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సరే, అసలు బైబిల్ గ్రంథంలో సంపూర్ణ రాత్రి ప్రార్థన ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు, ఎంతమంది చేశారు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకునేటువంటి విషయాలు. కాబట్టి మీరు ఒక పెన్ను పేపర్ దగ్గర పెట్టుకుంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీరు ఈరోజు నేర్చుకోబోతున్నారు. ఇక్కడ గమనించాలి, ఆల్ నైట్ ప్రేయర్ కదా ఇంగ్లీష్లో. తెలుగులో సంపూర్ణ రాత్రి ప్రార్థన. కానీ మనం సంపూర్ణ రాత్రి ప్రార్థన టైటిల్ పెడతాం, సంపూర్ణ రాత్రి ప్రార్థన చర్చికి వెళ్తాం. ఖచ్చితంగా నైట్ 10ంటికి ఎప్పుడో స్టార్ట్ అవుతుంది. 12 అయ్యేసరికి, 1 గంట అయ్యేసరికి ఇంటి దగ్గర ఉంటాం. కానీ మనం ఏం చెప్తాం అందరూ, రాత్రి అంతా సంపూర్ణ రాత్రి అంతా ఎందుకైంది అది? ఆల్ అంటే ఏంటి? అంతా. మీరు ఒక నెల రోజులు పనిచేస్తారు, మీకు జీతం 20,000 అని జీతం చెప్పి 15,000 ఇచ్చారనుకోండి, నాకు జీతం అంతా ఇవ్వలేదండి అంటారు. ఎందుకని? నాకు 20,000కి 20,000 ఇస్తే సంపూర్ణ జీతం. మీరు ఒక నెల పని చేయాలని చెప్పి తీర్మానం చేసుకున్నారు, కానీ 20 రోజులే పనిచేస్తారు, నెల రోజులు జీతం ఇస్తాడా? ఇవ్వడం. ఎందుకంటే మీరు నెలంతా పని చేయలేదు, కేవలం 20 రోజులే పనిచేస్తారు. కాబట్టి ఈ రోజున మనం సంపూర్ణ రాత్రి అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకుంటాం, సంపూర్ణ రాత్రి అని చెప్పి దేవుని సన్నిధిలో అనుకుంటూ ఉన్నాం, కానీ నిజంగా సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయట్లేదు, సగం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేయాలని అనుకుంటున్నట్లయితే, మీ జీవితంలో ఒక బ్రేక్ త్రూ, ఒక సమస్య నుంచి విడుదల పొందుకోవాలంటే ఈరోజు నేను చెప్పేవి ఖచ్చితంగా మీ దగ్గర ఒక చైర్ వేసుకోండి. ఏసై మీ దగ్గర కూర్చున్నాడు. ఏసఐ మన పరిశుద్ధాత్మ దేవుడు, మనకు బోధకుడు. కాబట్టి మీరు ఆయన చేత బోధించబడుతున్నారని చెప్పి నిర్ణయం తీసుకోండి. సరే, నేను చెప్పే ప్రతి రెఫరెన్స్ కూడా మీరు రాసుకోవాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నాను. సరే, వరుస పెట్టి మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఆది కాండంలో సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసింది ఎవరంటే మీకు అందరికీ తెలుసు. ఆల్రెడీ నేను ఈ ఇమేజ్ కూడా పెట్టాను కాబట్టి చూడొచ్చు మీరు. ఆది కాండం 32వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. ఆది కాండం 32వ అధ్యాయం 24వ వచనంలో చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నదంటే, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. గమనించ, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం, గమనించాలి. స్తోత్రం దేవా, మరోసారి నీ పాద సన్నిధికి వస్తున్నాం. ప్రతి వారు మనోనేత్రం వెలిగించండి, వినగల చెవి, గ్రహించగలదు అనుగ్రహించమని. విత్తబడుచున్న ఏ మాట వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో అది నాటబడాలి. 100 ఫలం, 1000 ఫలం వారు అనుభవించాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఈరోజు ఎవరు విడుదల పొందుకోవాలి. ఈ వాక్యం నా ప్రకటిస్తూ ఉండగా ఖచ్చితంగా వారు ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుకున్నట్లు సహాయం చేయమని. యాకోబు ఎలాగైతే నా ప్రభా మరి మోసగాడుగా మోకరించాడు, ఆశీర్వదించబడిన వాడుగా లేచాడు, అటువంటి అనుభవాలు ఇక్కడ వారందరూ చూసినట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సరే, చాలా జాగ్రత్తగా వినాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఇక్కడ నెంబర్ 1 ఆది కాండంలో సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసింది ఎవరంటే యాకోబు. రాసుకున్నారు కదా. ఇక్కడ ఏం చేశాడంటే ఆయన, యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం.
అన్న మా స్నేహితులందరికీ మ్యారేజ్ అయిపోయింది, నేను ఒక్కదాన్ని మిగిలిపోయాను. మా బంధువులందరూ కూడా బాగుపడిపోయారు, నేను ఒక్కదాన్ని మిగిలిపోయాను. నేను ఒక్కడిని మిగిలిపోయాను. అందరికీ ఉద్యోగం వచ్చింది, నేను ఒక్కడిని మిగిలిపోయాను. అందరూ ఇల్లు కట్టేసుకున్నారు, నేను ఒక్కడిని మిగిలిపోయాను. అందరి పిల్లలు సెటిల్ అయిపోయారు, మా పిల్లలు ఒక్కలే ఉండిపోయారు. ఈ మాట చాలామంది మీరు అంటారు మీలో మాట. అరే అన్న నా కోసమే చెప్తున్నాడు. నిజమే, నీకోసమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక్కళ్ళే మిగిలిపోయిన అనుకుంటున్నారా? మిగిలిపోయినాడు కాదు యాకోబు అంటే, మొనగాడు. యాకోబు అంటే మోసగాడు కాదు, మొనగాడు. దేవునితో పోరాడాడు. ఇక్కడ నరుడు అంటే యాకోబు అనుకుంటాం మనం అంతా కూడా. మళ్ళీ చదువుతాను, మీకు బాగా అర్థమవుతుంది. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు, యాకోబు ఒక్కడే మిగిలాడు. యాకోబుకి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సైన్యం ఉంది, సంపద ఉంది. ఇవన్నీ మీరు చదువుకుని మీకు అర్థమవుతుంది. నేను అది చెప్పాలని కాదు, చాలామంది చూపించాలి కాబట్టి ఈరోజు మీకు ఒక ఉద్దేశంతో నేను ముందుకెళ్తున్నాను. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరిని పంపేశాడు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. మనకు ఒక క్రమం అనేటువంటిది ఉంటుంది. మొట్టమొదటి స్థానం మనం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. నెక్స్ట్ దేవుని యొక్క పిలుపు చొప్పున దేవుడు మనకి ఇచ్చినటువంటి కుటుంబానికి ఇవ్వాలి. అంటే మొట్టమొదటి దేవుణ్ణి ప్రేమించాలి మనం, తర్వాత భార్యని, పిల్లల్ని, కుటుంబాన్ని ప్రేమించాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, తర్వాత పరిచర్య అనమాట. చాలామంది ఏం చేస్తారంటే దేవుణ్ణి ప్రేమించరు, కుటుంబాన్ని ప్రేమించరు, పరిచర్యని పరుగులు తీస్తారు. కాబట్టి ఫలింపు ఉండదు, ఆశీర్వాదం ఉండదు. క్రమం పాటించాలన్నమాట. కాబట్టి ఇప్పుడు పరిచర్య చేయాలా, కుటుంబాన్ని చూసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు కుటుంబాన్ని చూసుకోవాలి. ముందు కుటుంబానికి న్యాయం చేసా కాబట్టి పరిచర్య చేయాలి. యాకోబులో చూద్దాం ఆ విషయాన్ని. యాకోబు చూసినట్లయితే మొట్టమొదటి ఏం చేస్తాడు? దేవునితో ఒక సంబంధం ఉంది ఆయనకి, దేవుడే దీవించాడని తెలుసు ఆయనకి. దేవునితో సమయం గడపాలని తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి ఏం చేశాడు? తనకున్న ఫ్యామిలీని, కుటుంబాన్ని ఆ రేవు దాటించేశాడు, క్షేమంగా పంపేశాడు. వాళ్ళంతా సేఫ్ జోన్లోకి వెళ్ళారు, వాళ్ళంతా సేఫ్ అన్న తర్వాత అప్పుడు కూర్చున్నాడు. కాబట్టి మన సంపూర్ణ రాత్రి ప్రార్థన చెప్పేసేసి మన భార్య భర్తల్ని పిల్లల్ని పక్కన పెట్టేసి వాళ్ళని ఏమి చూడకుండా కాదు, వాళ్ళకి అన్నీ అమర్చి వాళ్ళకి వండవలసిన వంట, చేయవలసిన పని అన్నీ సర్ది పెట్టేసేసి వాళ్ళకి కావలసినవన్నీ సమకూర్చి అప్పుడు కూర్చోవాలి దేవుని సన్నిధిలో. వింటున్నారా? యాకోబు అదే చేశాడు. తన భార్యని, పిల్లల్ని అందరిని కూడా రేవు దాటించాడు, క్షేమంగా పంపాడు, సేఫ్ ప్లేస్లో పెట్టాడు, క్షేమంగా ఉన్నారు. అప్పుడు తను కూర్చున్నాడు దేవుని సన్నిధిలో. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, మీరు గమనించవలసిన విషయం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అలాగ ఒక్కడు మిగిలిపోయాడు అంటే మిగిలిపోవటం కాదు, ప్రత్యేకపరుచుకున్నాడు. మిగిలిపోయాడనే కంటే తనను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. హల్లెలూయా. సరే, ఇంకొంచెం ముందుకెళ్దాం మనం. ఇక్కడ సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏమన్నదంటే, జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకును. కాబట్టి సంపాదించుకును ఏమి సంపాదించుకుంటాడు? జక్కయ్య మరి యేసుక్రీస్తు ప్రభువు ఇంటికి వస్తే ఉన్నదంతా ఇచ్చేశాడు. గమనించాలి. పేద విధవరాలు ఏం చేసిందటండి? ఇచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ అదే చెప్తున్నాడు, జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకుని, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రమును సంపాదించుకును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ తనకు కలిగినదంతా కూడా ఇచ్చేసి ఏం చేస్తాడంట? జ్ఞానం సంపాదించుకుంటాడంట. ఎందుకంటే జ్ఞానం గొప్పది కాబట్టి తనకు కలిగినటువంటి సంపద, తనకు కలిగినటువంటి ఆస్తి అంతా కూడా ఇచ్చేసి ఏం చేస్తాడంట? జ్ఞానము సంపాదించుకుంటాడంట. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు యాకోబు? తనకున్నదంతా పక్కన పెట్టేశాడు. హల్లెలూయా. మళ్ళీ చూద్దామని ఆదికాండం 32వ అధ్యాయం, మర్చిపోకూడదు ఇది మూలవాక్యం, 22, 23 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయేను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తమకు కలిగినదంతయు పంపివేసెను. హల్లెలూయా. ఏం చేస్తాడంటండి? పంపేశాడు, సేఫ్ ప్లేస్లో పెట్టాడు, అంతా పక్కన పెట్టాడు, తనకున్నదంతా కూడా తీసేసుకున్నాడు. వండర్ఫుల్ కదా ఇది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, మీరు గమనించాలి. అద్భుతాలు చేసేటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. తనకున్నదంతా పక్కన పెట్టేసేసి ఏం చేశాడు? తనకున్నదంతా ఒక చోట పెట్టి జ్ఞానం సంపాదించుకోవడానికి, దేవుణ్ణి సంపాదించుకోవడానికి. యెహోవా యందు భయభక్తులు కలిగిన జ్ఞానానికి మూలమంట. ఓ, జ్ఞానం లేని వాని కంటే భయభక్తులు లేని వాళ్ళు అంటే బాగుంటుంది. ప్రియులారా, వింటున్నారా? జ్ఞానం లేని వాళ్ళు అనేటువంటి కంటే నాకు జ్ఞానం లేదండి అంటారు చాలామంది. ఇండైరెక్ట్ నువ్వేంటి నాకు భయభక్తులు లేదండి దేవుడు అంటేనే కదా.
ఇప్పుడు గమనించాలి. ఇందులో దాని సామెతల గ్రంథంలో ఉన్నది కదా, అసలు మన జ్ఞానానికి మూలం అంటే ఏంటంట, యెహోవా యందు భయభక్తులు కలిగిండే జ్ఞానమునకు మూలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి ఇక్కడ మాటలు దేవుడు రాసిపెట్టాడు. సామెతల గ్రంథం మీద చదువుకున్నట్లయితే 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. నాకు తెలివి లేదండి, జ్ఞానం లేదండి అని ఎవరన్నా అన్నారు అంటే వాళ్ళు ఏమనుకుంటాం, ఓ తగ్గించేసుకుంటున్నారు గొప్పవాళ్ళు. నో, ఎవరైతే నాకు తెలివి లేదు, నాకు జ్ఞానం లేదు అని చెప్పారో వాక్యానుసారంగా వాళ్ళు ఎవరంటండి, దేవుడు అంటే నాకు భయం లేదు, భక్తి లేదు అని ఒప్పుకున్నారనమాట. అబ్బో, నాకు చాలామంది ఫోన్ చేసి, బ్రదర్ మేము చాలా విశ్వాసంలో ఉన్నాము, బ్రదర్ మేము చాలా విశ్వాసంలో బలపడుతున్నాము అని నాకు ఫోన్ చేసి చెప్తారు. కానీ బ్రదర్ చాలా భయం వేస్తుంది బ్రదర్, చాలా కలవరంగా ఉంది బ్రదర్, ఈ సమస్యలు ఏంటో ఎప్పుడేంటో మాకు కలవరం ఎక్కువైపోయింది. ఓకే, మరి వాక్యం ఏం సెలవిస్తుంది? వాక్యం ఏమో విశ్వాసం కలిగిన వాడు కలవరపడ్డాను ఉంది కదండి. మరి మీరేమో విశ్వాసంలో బలంగా ఉన్నాం, విశ్వాసం దేవుని మీద ఉంచాం అని చెప్తున్నారు కదా. అంటే వాక్యానికి మ్యాచ్ అవ్వలేదు కదా మీరు చెప్పిన మాట. నిజమేనా మీరు చెప్పింది? విశ్వాసం ఉందా? ఓ చాలా. మరి అయితే వాక్యం ఎలా ఉందేంటి? మీది వాక్యానుసారమైన విశ్వాసం కాదు, మీకు ఏమైనా సెపరేట్ విశ్వాసం ఉందేమో. జాగ్రత్త ప్రియ, చాలా తెలుగుగా మాట్లాడుతున్నాం, మాకంతా వచ్చు, మాకంతా తెలుసు అని చెప్పి చాలామంది మోసపోతూ ఉన్నారు. జాగ్రత్త, నీ జీవితం వాక్యానుసారంగా ఉండాలి, వాక్యానికి సరిపడగా ఉండాలి. విశ్వాసం అనేది అన్ని బాగున్నప్పుడు ఉంటే అది విశ్వాసం కాదు. వీళ్ళు గమనించాలి. ఆనందంగా ఉండటం కష్టం, ఏడవడం ఈజీ. నిజమేనా? నిజమే. ఆనందంగా ఉండటం కష్టం, ఏడవడం ఈజీ. నీకు సమస్య వచ్చినప్పుడు మనసు నలిగితే కన్నీళ్ళు కార్చడం ఈజీ. కానీ నువ్వు సమస్యల్లో కూడా సంతోషంగా ఉండటం చాలా కష్టం. నువ్వు సమస్యల్లో కూడా ఆనందంగా ఉండటం చాలా కష్టం. జైల్లో, సింహాల బోనులో, అగ్నిగుండలో నువ్వు సంతోషంగా ఉంటావే, అది జీవితం అంటేనే, అది విశ్వాసం అంటేనే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని గందరగోళం వచ్చినప్పుడు నువ్వు గందరగోళంలో పడిపోయి, కలవరంలో పడిపోయి, ఆందోళనలో పడిపోయి ఎలా చచ్చిపోతారా, ప్యాన్ కూరేసుకుందామా, రైలు పట్టాలు ఎక్కుదామా, లేకపోతే ఏదన్నా ఎండ్రిని తాగి చనిపోదామా, పురుగుల బంధు తాగుదా, ఇది విశ్వాసులు కాదు, పిరికి వాళ్ళు చేసేటువంటి పని అనమాట. నువ్వు జీవితం ముగించేద్దారనుకుంటున్నావు, కానీ అప్పుడే ప్రారంభం అసలైన నరకం. నరకకు గేటు కొడుతున్న బలంగా నువ్వు అనమాట. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారులారా, జాగ్రత్త. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంట. నువ్వు పలికితే కలుగుతుంది. దేవుడు ఏం చేస్తాడు? పలికాడు. ప్రతిదీ కూడా మాట చెప్పిన, దేవుని మాట చెప్పిన కలిగిందంట. కాబట్టి ఈరోజు నీ మాటలు నీ జీవితాన్ని నిర్మిస్తాయి. నీ మాటల ద్వారా నీ భవిష్యత్తులో కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త బ్రదర్, దేవుని మీదే అనుకున్నాం మేము. మరి ఎందుకు గందరగోళం? ఎవని మనస్సు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవాడుగా ఉంటాడు. దేవుని మీద అనుకుంటే సాయంత్రానికి తింటాక లేదు అని ఎందుకు భయము? తెలియదా దేవుడికి? నువ్వు దేవుని మీద అనుకున్నావు కాబట్టి ఆయనకి తెలీదా? అరే వీడు నా మీద అనుకున్నాడు, వీడి పరిస్థితి అలాగే నేనే చూడాలి, వీడిని ఏమన్నా అడిగే మనిషి కాదు వీడు, వీడికి చాలా సిగ్గు. నా గురించి నేను చెప్తున్నాను. నేను ఎవరిని అడగను. సాయంత్రానికి ఏం తింటాక లేకపోయినా కూడా నేను ఎవరిని అడగను. దేవుని మీద అనుకుంటాను, కూర్చుంటాను, ప్రార్థన చేసుకుంటాను, సంతోషంగా ఉంటాను. అరే వీడికి సాయంత్రం తినడానికి ఎలాగ బాబు, దేవుడు ఆలోచిస్తాడు. హల్లెలూయా. నీ గురించి నువ్వు ఆలోచించుకోలేనప్పుడు దేవుడు నీ గురించి ఆలోచిస్తాడు. అంతే. ఒక పూట భోజనం కాదు, నెలకు సరిపడా అట్టుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోతారు ఎవరో నాకు తెలియని వాళ్ళు. నిజం ప్రియులారా, వాస్తవం చెప్తున్నాను. అది ఎవరి మనసు దేవుని మీద అనుకుంటే వాడు పూర్ణ శాంతి గలవాడుగా ఉంటాడు. సరే, చాలా విషయాలు చెప్పాలి కాబట్టి నేను ముందుకెళ్తూ ఉన్నాను. మీరు జాగ్రత్తగా వినాలని చెప్పి ప్రభు పేరట మాన చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. హలో, వినిపిస్తుందా? నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుంది మీకు అందరికీ కూడాను? ఇక్కడ యాకోబు ఏం చేస్తూ ఉన్నాడంటే, మిగిలిపోయాడు, ఒక్కడే ప్రత్యేకపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో తన సమయాన్ని కేటాయించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని చేస్తూ ఉన్నాడంటే, అన్న వలన భయం. అన్న వలన భయం చేత ఆల్ నైట్ ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. నాన్న ఎక్కడ నన్ను చంపేస్తాడో, నాన్న ద్వారా నాన్న జీవితం, నాన్న యొక్క ఫేవర్ నేను పొందుకోవాలి, నాన్న యొక్క మరి మంచితనం నేను అనుభవించాలి, వాడికి నా మీద పగ ఉండకూడదు, నా మీద ద్వేషం ఉండకూడదు.
నువ్వు సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయటం వల్ల శత్రువులు మిత్రులుగా చేసుకుంటావు. నువ్వు సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయటం వల్ల నీ యొక్క మరణాన్ని జీవంగా మార్చుకుంటావు. నువ్వు సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయటం వల్ల నీ అప్పులను ఐశ్వర్యవంతులుగా నువ్వు మార్చుకోగలుగుతావు. హల్లెలూయా. ఏదైతే నీకు వ్యతిరేకంగా ఉందో అది నీకు ప్రతికూలంగా ఉన్నటువంటిది అనుకూలంగా మార్చేస్తాడు దేవుడు. కాబట్టి నిజమే, యాసవుకు ద్వేషం ఉంది. నా జ్యేష్ఠ దోక్కును దొంగిలించేశాడు, వీడు నన్ను ఇలా చేశాడు. చాలా కోపంతో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి హక్ చేసుకున్నాడు అంటండి. కడుపులో పొడి చంపేయాలనుకున్నటువంటి వాడు వచ్చి హక్ చేసుకున్నాడంట. కారణం ఏం చేశాడంటండి? ఆయన ఎక్కడికో వెళ్ళలేదు, దేవుని సంధిలో మోకరించాడు. నీ ప్రతి విజయం మోకాళ్ళలో ఉంది. ఎవరు తీరుతారు అప్పు, ఎవరి ద్వారా నాకు సహాయం చేస్తాడు, దేవుడు ఎవరి డబ్బులు దాంట్లో పడేలా చేస్తాడు, లేకపోతే ఎవరు వచ్చినా ఇంటికి ఇస్తారో, ఇది ఆలోచన కాదు నువ్వు ఆలోచించవలసింది. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాద పెట్టమన్నాడు. భూమి నా పాద పెట్టమంటే ఈ భూలోకం. కాబట్టి దేవుని పాదాల మీద మనం మోకరించడమే, దేవుని పాదాల మీద మనం పడటమే. కానీ పాదాల మీద పడితే పక్కన పెట్టుకుంటాడు ఆయన తీసుకుని. అరే బాబు, నువ్వు పాదాల మీద కాదు, నా పక్కన కుర్చీ చేసుకుని చెప్పి పెడతాడనమాట. సరే, చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం మనం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితురాలు చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఈయన చేసేటువంటి అద్భుతమైనటువంటి యాకోబు చేసినటువంటి ప్రార్థన ద్వారా చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి తెలివికి మూలం అంటండి. ఎవరు తెలివైన వాళ్ళు అంటే భయభక్తులు కలిగినటువంటి వారు. అంతేగాని నాలెడ్జ్ ఉన్నటువంటి వారు, అన్నీ సాధించినటువంటి వారు అని కాదు ఇక్కడ మనం గమనించవలసింది. కాబట్టి యాకోబు ఎందుకని ప్రార్థన చేశారంటే ఆల్ నైట్ అంతా కూడాను ఎలాగైనా సరే, దేవా నా మోసపూరితమైన జీవితం మార్చబడాలి, నాన్న ద్వారా నేను ఫేవర్ పొందుకోవాలి, నేను మోసం చేశాను నిజమే, నేను మోసగాడిని, నన్ను క్షమించు, నాన్నకి నా మీద కటాక్షం దయచేయి అని దేవుడి కటాక్షం పొందుకుంటే మనుషుల దయందు దేవుని దయ దినదిన వర్ధిల్లాలంటాడు. ఎప్పుడైతే దేవుని దయ సంపాదించుకున్నాడో ఆటోమేటిక్గా మనుషుల దయ వచ్చేద్ది. ఎప్పుడైతే దేవుడిని యాక్సెప్ట్ చేశాడో ఆటోమేటిక్గా మనుషులు నేను వెంబడిస్తారు. హల్లెలూయా. నా జీవితంలో నేను చూసినటువంటి చాలా వండర్స్ ఉన్నాయి ప్రియులారా. నేను చెప్తున్నాను, గత 2023 సంవత్సరం ఆల్ నైట్ ప్రేయర్లో నేను ఒక్కడనే చేసుకున్నాను. అద్భుతమైన సాక్ష్యం ఇది. ఒక్కడనే గివప్ చేయలేదు నేను. అందరూ వచ్చారు, వచ్చినట్టు వెళ్ళిపోయారు, నిద్రలు వచ్చేసి అందరికీ. ప్రభా నేను విడిచిపెట్టను అని చెప్పి నేను ఒక్కడనే నైట్ అంతా కూడా చేశాను, తెల్లవారి వరకు. చూడలేదా దేవుడు? గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగినటువంటి వాడు. మీలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున చూసారా ఎంతమంది లైవ్లో ఉన్నారో? ఉంటారు, నైట్ అంతా ఉంటారు ఖచ్చితంగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నేను పిలిస్తే రాలేదు, వాళ్ళు పంపితే వచ్చారు. నేను పిలిస్తే రాలేదు ఎవరు కూడాను, దేవుడు పంపితే వచ్చారు. దేవుడు పంపితే వచ్చినటువంటి వారు ఎవరికి అకౌంటబిలిటీ ఉంటారు? దేవుడికి అకౌంటబిలిటీ ఉంటారు, దేవుడికి లెక్క అప్పు చెప్పుకుంటారు. కాబట్టి ఇక్కడ యాకోబు తన అన్న దగ్గర నుంచి ఫేవర్ పొందుకోవాలని చెప్పి ప్రార్థన చేశాడు. ప్రియుల, నేను తర్వాత ఒకానొక రోజు మరి వీళ్ళందరి గురించి డీటెయిల్గా చెప్తాను. ఈరోజు ఏంటంటే ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు, ఏ సందర్భంలో చేశారు, ఏ ఉద్దేశంతో చేశారు అనేటువంటి విషయాలు జస్ట్ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను చాలామంది ఉన్నారు, 10 మంది పైన చూపిస్తాను నేను బైబిల్ మొత్తంలో ఈరోజు మీకు. యాకోబు ఎందుకని చేశాడంటే అన్న వలన భయంతో తన జీవితంలో మరి అన్న ద్వారా ఫేవర్ పొందుకోవాలని చెప్పి ప్రార్థించాడు. ఎప్పుడైతే దేవుడితో పోరాడాడు, నన్ను ఆశీర్వదించవలసిందే, నా జీవితంలో నేను ఫేవర్ చేయడం ఆశీర్వాదమా? ఏంటి ఆశీర్వాదం? ఆయనకు డబ్బు తక్కువ, భార్యలు తక్కువ, పిల్లలు తక్కువ, పనులు తక్కువ, ఏం తక్కువ ఉంది? ఆశీర్వాదం అంటే మనం ఏమనుకుంటాం? డబ్బులే ఆశీర్వాదం. ఆశీర్వాదం ఏమనుకుంటాం? అప్పు నుంచి బయటపడతాం ఆశీర్వాదం అనుకుంటారు. నువ్వు నిజంగా దేవునితో కనెక్షన్ ఎప్పుడైతే ఏర్పడ్డాదో, దేవుని ఫేవర్ నీ మీదకి ఎప్పుడైతే వచ్చిందో, దేవుని యొక్క దృష్టి నీ మీదకి ఎప్పుడైతే వచ్చిందో, ఆటోమేటిక్గా నీ సమస్యలన్నీ కూడా సమస్యపోతాయి. ఇక్కడ యాకోబు ఏం చేశాడు? నిద్రను త్యాగం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాకోబు ఏం చేశాడంటే నిద్రను త్యాగం చేశాడు. నెక్స్ట్, దేవా నువ్వు నన్ను దీవిస్తే కానీ విడిచిపెట్టనంటే, అరే బాబు నువ్వు నిద్ర మానేసని కాదు, ఇంకా ఒకటి ఉంది నీలో, ఇంకొక సమస్య ఉంది అని చెప్పి ఏం చేశారంటే దేవుడు, నరుడు అంటే ఎవరికైనా యేసుక్రీస్తు ప్రభువారు. గమనించాలి, యేసు ప్రభువు నరుడిగా వచ్చింది మరియమ్మ గర్భంలో పుట్టినప్పుడే అనుకుంటాం మనం. లేదు, ఇక్కడే ఉన్నాడు ఆదికాండంలో దేవుడు. యాకోబుతో పోరాడింది ఎవరు కాదు, నరుడు అంటే దేవుడే, యేసు ప్రభువారు. వచ్చి ఆయన తొడగూటి మీద తన్నగా ఏమైందంటే, నువ్వు బలహీనపరచబడాలి, నువ్వు నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. అందుకనే సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే ఉపవాసం ఉండాలన్నమాట. ఉంటున్నారా మీరు ఉపవాసాలు? లేదు బ్రదర్. నలగొట్టండి, శరీరాన్ని విరగొట్టండి. విరిగి నలిగినటువంటి హృదయమే దేవునికి ఇష్టమైనటువంటి బలులంట. కాబట్టి మనం తగ్గించుకున్నప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే యాకోబు యొక్క
ఆ యొక్క శరీరం ఏమైంది? బలహీన పడిపోయింది. మంచి దమ్ముగా వెళ్ళాడు దేవుని సన్నిధిలోకి, మొనగాడులకు మోకరించాడు. ఇప్పుడు గమనించాలి. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నాడో ఎలాగొస్తున్నాడు? కుంటిదా వస్తున్నాడు. శరీరం ఏమో బలహీనం, ఆత్మ ఏమో పరిపూర్ణం. ఓ వండర్ వండర్ వండర్. శరీరం బలహీనం, ఆత్మ పరిపూర్ణం. నీ అపొస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడు బలవంతుడు. ఏంటా బలహీనం? శరీరం ఎప్పుడు బలహీనం, ఆత్మ అప్పుడు బలం అనమాట. ఎందుకంటే ఆత్మ చెప్పినప్పుడు శరీరం నడుచుకుంటుంది అప్పుడు. అంతే కదా. చూడండి, మన వృద్ధాప్యం వచ్చినప్పుడు మనం నడలేం. ఎవరైనా తీసుకెళ్తే ఎక్కడ కూర్చోబెడే, ఇక్కడ కూర్చో అంతే, అక్కడే కూర్చుంటాం. అయిపోయింది. ఎందుకంటే శరీరం మనకు సహకరించట్లేదు కాబట్టి. అలాగే ఆత్మానుసారమైన విషయాలు మనం బలపడాలంటే శరీరం బలహీనపడాలి. శరీర విషయాలు పక్కన పెట్టుకోవాలి. అంటే ఏం చేయాలి? నరగొట్టాలన్నమాట. కాబట్టి ముందేం చేశాడు? శరీరాన్ని దేవుడు అక్కడ చూసారా. కాబట్టి యాకోబు ఎలా మోకరించాడు? మోసగాడిగా మోకరించాడు. హల్లెలూయా. మొనగాడిగా లేచాడు అన్నమాట. యాకోబు శరీరమేమో, మరి ఆలోచనేమో మోసం. నీ పేరేంటి? యాకోబు. లేదు లేదు, నీ పేరు ఇక్కడ యాకోబు కాదు, ఇశ్రాయేలే. నువ్వు ప్రత్యేకించబడిన వాడు, నువ్వు దీవించబడిన వాడు, నువ్వు ఆశీర్వించబడినటువంటి వాడు, నువ్వు రాజకుమారుడు, మోసగాడు కాదు. హల్లెలూయా. ఏమంటున్నాడంటే ఇజ్రాయేల్ అంట రాజకుమారుడు అంట. నేను మోసగాడిని అంటున్నాడు యాకోబు. కాదు, నువ్వు రాజకుమారుడు, నువ్వు ఇక్కడ నుంచి నా బిడ్డవు, నువ్వు ఆశీర్వదిస్తున్నాను నేను, నువ్వు ఆశీర్వదించబడినటువంటి వాడు. కాబట్టి ఈ రోజున మీరు మోసగాళ్ళుగా మోకరించారేమో, అప్పుల్లో మోకరించారేమో, అనారోగ్యంలో మోకరించారేమో. ఈ రోజున మీ జీవితాలు మార్చబడుతున్నాయి ప్రియులారా. మీరు రాజకుమారులుగా మార్చబడుతున్నారు. నమ్మరా? మార్చబడిపోయారు మీరు. మార్చబడతాం కాదు, ఆల్రెడీ మార్చబడిపోయారు మీరు. నమ్మినటువంటి వారంతా పొందుకుందరు గాక. సరే, నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. రాబోయే రోజులు ఇంకా డీప్గా ఈ యొక్క యాకోబు గురించి నేను వివరిస్తాను. తర్వాత రెండవదిగా మరి ఎవరు చేశారని మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవుస్తుంది. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయేనే గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా కూడా యెహోవాకు మొర్రపెట్టుచుండెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు సెలవిస్తున్నాడంట. నేను సమూయేలు మంచిగా ఉంటాడు కదా, ఒక అధికారం ఇచ్చి నాకు అవకాశం ఇచ్చాను, నిలబెట్టుకోలేకపోయాడైనా నాకు చాలా బాధపడుతున్నాను అని చెప్పి దేవుడు హృదయం పట్టుకొచ్చి సమూయేలు దగ్గర ఓపెన్ అయ్యాడంట. పిల్లలు జాగ్రత్తగా వినాలి. ఎవరి బాధలన్నా చెప్తుంటే చాలా జాగ్రత్తగా వినాలి. ఒక్కోసారి వాళ్ళ స్పిరిట్ మన మీద పనిచేస్తుంది. కాబట్టి ప్రతి వారి మీద చేతులు ప్రార్థన చేసామనుకోండి, వాళ్ళలో ఉన్న స్పిరిట్ మన మీద అటాక్ చేస్తుంటుంది. వింటున్నారా? కాబట్టి నాకు గంటలు గంటల సమస్యలు చెప్తాను, రాగండి. మీ సమస్య నాకు ఎందుకు? నేను ఇచ్చే పరిష్కారం మీరు తీసుకోండి. నేను ఇచ్చేది మీరు తీసుకోండి. నేను మీ సమస్య నేను తీసుకోను. నేను ఇచ్చే పరిష్కారం మీరు తీసుకోండి. నేను ఇచ్చే సలహా మీరు తీసుకోండి. నేను చెప్పేది మీకు ఉపయోగపడుతుంది, కానీ మీరు చెప్పేది నాకు ఉపయోగపడదు. అంతేనా? చెప్తారు నాకు ఇంత లిస్టు, తాతల కానించి మనవరాల్లాగా వెళ్ళిపోతారు. ఈ సమస్య, ఈ అప్పు, ఆ అప్పు, అంత అప్పు, వాళ్ళ పేర్లు, వీళ్ళ ఊర్లు, నాకు ఎందుకు ఇవన్నీ? ఎంత అప్పు ఉన్నా ఒకటే ప్రార్థన, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో 2 కొరింథీ 8:9 ప్రకారం ఆయన ధనవంతుడే కానీ దరిద్రుడైపోయాడు. ఎందుకంటే అంటే డబ్బు అంతా నాకు ఇచ్చేశాడు. యేసయ్య నీకు వెల చెల్లించాడు, నీ అప్పు నుంచి విడిపించాడు. నువ్వు నమ్మినట్లయితే విడుదల. యేసయ్య నాకు ఆల్రెడీ అప్పులు తీర్చినందుకు వందనాలు అని చెప్పి కృతజ్ఞత చెప్పాలి. నువ్వు స్తుతిస్తే నీ స్థితి మారిపోతుంది. చిన్న తాళం ఇస్తాను, తీసుకోండి, పట్టుకెళ్ళండి, బయట పడిపోండి. అంతేగాని మీ సమస్యలు అన్నట్టుకు వచ్చి నా తాళం మీద రుద్దేసేసి చాలామంది అనుకుంటారు. ప్రియులారా, గమనించండి. రోజుకు 10 మంది ఫోన్ చేస్తారనుకోండి. నాకు ఒక్కొక్కరు 10 నిమిషాలు మాట్లాడారనుకోండి. 10 100 నిమిషాలు. 100 నిమిషాలు మీతో మాట్లాడుతూ కూర్చుంటే నేను ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడు దేవుని నామాన్ని మహింపరచాలి, ఎప్పుడు అనేక మందిని బలపరచాలి. కాబట్టి ఎప్పుడు కూడా 1 minute less than 30 secondsలోనే మీ సమస్యను చెప్పడానికి ప్రయత్నించండి. మీకు సమస్యకు తక్కువ సమయం పెట్టుకోండి, పరిష్కారానికి ఎక్కువ పెట్టుకోండి, ప్రభుని స్తుతించడానికి ఎక్కువ పెట్టుకోండి. సమస్యలు చెప్పండి. ఎంత పొడుగు టైప్ చేస్తారు కొంతమంది. ఆర్థిక సమస్యలు అయిపోయింది కదా, రోగమా, అనారోగ్యం అని చెప్పండి, వివాహం అని పెట్టండి, అయిపోయింది. సింపుల్. దాన్ని నిర్లక్ష్యం చేయండి. కాబట్టి ఇక్కడ సమూయేలు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటండి? కోపంతో ప్రార్థన చేస్తున్నాడు. మామూలు ప్రార్థన కాదు, సంపూర్ణ రాత్రి ప్రార్థన. చూద్దాం ఇక్కడ. అందుకు సమూయేలు కోపవేశుడై రాత్రి అంతా కూడా ప్రార్థన చేసిన. బ్రదర్, ఆల్ నైట్ టైం లేదు కదా, ఇక్కడ సంపూర్ణ రాత్రి ప్రార్థన లేదు కదా. ఇంగ్లీష్లో చూద్దామా? ఇంగ్లీష్లో చూసినట్లయితే అక్కడ హీజ్ టర్న్ బ్యాక్ ఫ్రమ్ ఫాలోయింగ్ మీ
and hath not performed my commandments. And it gives Samuel. He cried unto the Lord all night. ఇంగ్లీష్లో చూడాలి. He cried unto the Lord all night. All night. రాత్రి అంతా. ఎందుకని ఏడ్చినాడు? ఆయనకి సమస్య వచ్చిందా? లేదు. ఆయన పిల్లలకి సమస్య వచ్చిందా? లేదు. యాకోబులాగా ఏమైనా భయం ఉన్నదా సమూయేలుకి? లేదు. ఏ సమస్య లేదు. మరి ఎందుకోసం చేస్తున్నాడటండి? పోనీ నేను ఏమైనా హర్ట్ చేస్తారా? లేదు. ఈయనకి ఏమైనా నొప్పి ఉందా? లేదు. దేవుడు హృదయ భారాన్ని చెప్పాడంట సమూయేలుకి. సమూయేలు, ఇలాగ నేను రాజునిగా నియమించాను, కానీ ఆ యొక్క సౌలు ఇలా చేశాడయ్యా అని చెప్తే వెంటనే ఆ సమస్యను బట్టి ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యో ఎందుకు ఇలా చేశాడు సౌలు అని చెప్పి దేవుడి భారాన్ని పంచుకున్నటువంటి వాడిగా రాత్రంతా కూడా ఏడుస్తూ ఉన్నాడంట కోపంతో. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా. కాబట్టి ఈరోజు నీకు ఎన్నో సమస్యలు నీ దగ్గరకు వస్తున్నాయే, దేవుడు ఎన్నో భారాలు నీతో పంచుకుంటున్నాడే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలు నా దగ్గర అని చెప్పి దేవుడు ఎన్నో విషయాలు నీతో చెప్తూ ఉన్నాడే. మరేం చేస్తున్నాను? ఎంత నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావు? ఇతరుల కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఇక్కడ సమూయేలు చేసే సంపూర్ణ రాత్రి ప్రార్థన సమూయేలు కొరకు కాదు, సౌలు కొరకు, తప్పిపోయిన సౌలు కొరకు, లోకంలో కలిసిపోయిన సౌలు కొరకు, దేవుని నుంచి వేరైపోయిన సౌలు కొరకు సమూయేలు ప్రార్థన చేస్తున్నాడంట. ఉందా ఇటువంటి ప్రార్థన? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎందుకు ప్రార్థన చేస్తున్నాడే? బ్రదర్, అప్పు నుంచి విడుదల పొందాలి, మా సమస్య నుంచి విడుదల పొందాలి, మా జీవితంలో కార్యం మా అంతేనా? యాకోబులాగా నా భయం పోవాలి, నా సమస్య పోవాలి, ఇదే. కానీ సమూయేలు చూడండి, సమూయేలుకి ఏం సమస్య లేవు, హ్యాపీ లైఫ్ అనమాట, చక్కగా ఉన్నాడు. సడన్గా దేవుడు ఇచ్చేమన్నాడు, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై. చూద్దామా 10వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. ఏమని చెప్తున్నాడు? సౌలు నన్ను అనుసరించట్లేదని దేవుడు హృదయ భారాన్ని సమూయేలుతో పంచుకుంటే ఆ భారం అంతా తీసేసుకున్నాడంట సమూయేలు. హల్లెలూయా. ఈరోజు నేను ఎవరు ప్రార్థన చేస్తున్నాను చెప్పండి? ఇతరుల కొరకు. నేను చెప్పేది అదే. యోబు కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తేనే 2 ఆశీర్వాదం పొందుకున్నాడు స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు. ఇక్కడ సమూయేలు కూడా ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? సమస్యలో ఉన్న సౌలు కొరకు, తప్పిపోయిన సౌలు కొరకు, దేవుని హృదయాన్ని గాయపరిచిన సౌలు కొరకు, దేవుని నామాన్ని అవమానించిన సౌలు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి రాత్రి అంతా అప్పుడు పొద్దుటెళ్ళి ఏందయ్యా ఇలా చేస్తావేంటి అని చెప్పి కొంచెం కోపంలో 2 మాట్లాడుతున్నాడు. ఈరోజు నాదేమీ లేదు. ఎవరైనా ఏ సేవకులైనా తప్పు కనపడితే చాలు యూట్యూబ్ తీసుకోవటం, ముందు వాళ్ళ మీద వీడియో చేస్తాం, పెడతాం. నిజంగా 2 నిమిషాలు ప్రార్థన చేశారా ఎవరన్నాను? నేను అడుగుతున్నాను. మీరు విమర్శించేటువంటి వారు వీడియోలు బాగా చూస్తుంటారు కదా చాలామంది. అమ్మ ఆ సేవకుడు ఇంత తప్పు ఉందా, ఆ సేవకుడు ఇలాగా, ఓహో అలాగా, చాలా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటారు. సమయం వేస్ట్, మీ జీవితం వేస్ట్. ఒక్క ఆశీర్వాదం రాదు, మీ ఆశీర్వాదాలు దొంగిలించబడతాయి. సత్యన్ గారు దొంగిలించేస్తున్నాడు, మీ సమయం దొంగిలించేస్తున్నాడు. కనీసం ఆ హెడ్డింగ్ కూడా చదవకుండా ఎవరైతే తప్పించుకుంటారో వాళ్ళ ధన్యులు, వాళ్ళ జ్ఞానం కలిగినటువంటి వారు. ఓహో ఏం తిట్టుకున్నారు వీళ్ళిద్దరూ, ఏం జరిగింది? ఈ విమర్శలు చూసేటువంటి వారి జీవితం ఆశీర్వాదాలు కోల్పోతారు ప్రియులారా. తెలియకుండా నువ్వు జడ్జిమెంట్ ఇచ్చేస్తావు, తెలియకుండా నువ్వు ఇన్వాల్వ్ అయిపోతావు, అందులో తెలియకుండా నీ మనస్సు గలిబిలైపోతుంది. అవసరమా ఇట్లా విమర్శించే వాళ్ళ వీడియోలను చూసుకుంటూ సమయం వృధా చేయటం? అదే సమయం ఇక్కడ ధ్యానించు. చదువు కదా ఆదికాండంలో కీర్తన 1:2 యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నది కానీ, ధ్యానించేవాడు ధన్యుడు అన్నది కానీ, వాళ్ళు వీళ్ళు విమర్శించుకుంటే చూసేవాడు ధన్యుడు, వాళ్ళ వీళ్ళ తప్పులు వెతికేవాడు ధన్యుడు అని బైబిల్ ఎక్కడా లేదు. లేదు బ్రదర్, ప్రతి విషయం ఖండించండి, బుద్ధి చెప్పుడేందు, ఎదటోళ్ళని తర్వాత ఖండింది గాను, నీకు నువ్వు బుద్ధి చెప్పుకో, నీ జీవితం సరి చేసుకో. నీ జీవితంలో ఇంకా చాలా కార్యాలు జరగవలసినవి ఉన్నాయి, నీ జీవితంలో ఇంకా చాలా తప్పిదాలు ఉన్నాయి, నీ జీవితంలో ఇంకా ప్రేమించే విషయంలో నువ్వు అప్పున్నావు. హల్లెలూయా. నువ్వు ఇంకా క్షమించే విషయంలో అప్పున్నావు. ఈ అన్ని అప్పులు తీర్చుకోకుండా గమనించాలి ప్రియులారా. జీవితం అర్థం కాదు మనకి. అనవసరమైనటువంటి ఎంటర్టైన్మెంట్ కోసం పోయి వాళ్ళని నిందించి, వీళ్ళని దూషించి, వీళ్ళలాగా వేస్ట్ ఆఫ్ టైం. నిజంగా నువ్వు జ్ఞానవంతుడు అయితే ఈ సమయం స్తుతించు. ఒక వ్యక్తిని దూషించే ముందు ఇదిగో యాకోబులాగా సమూయేలుగా ఆల్రెడీ ప్రేర్ చేయి, సంపూర్ణాత్మ ప్రార్థన చేయి. నో, ఎక్కడ చేస్తారు? అసలు మన సమస్యల గురించి మనకే ప్రార్థన చేసుకునే సమయం లేదు. మనమే 10 మంది మీద ఆధారపడి నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. 10 మంది మీద ఆధారపడే నువ్వు పక్కోడిని ఎలా దూషించగలుగుతున్నావు? ఎలాగా విమర్శించగలుగుతున్నారు? కాబట్టి ఈ రోజున అంతా కూడా ఇదే, ఎక్కడ చూడండి అంతా కూడా విమర్శ. దేవునికి స్తోత్రం. మంచిదే విమర్శ. ఎవరికి? విమర్శించబడేటువంటి వారికి మంచిది. విమర్శించబడేటువంటి వారు ధన్యులు. వాళ్ళు
ఆశీర్వించబడతారు. ఈ రోజు చూడండి, ఎవరు విమర్శించబడుతున్నారు? ఆశీర్వించబడిన వారే. అద్భుతంగా పైకి వచ్చిన వారు విమర్శించబడతారు. పక్కోడిని ఎవడు విమర్శించడు, పనికి రానటువంటి వాడిని ఎవరు విమర్శించడు. ఎవడైతే పైకి వస్తున్నాడో, ఎవడైతే దీవించబడుతున్నాడో వాడినే విమర్శించారనమాట కదా. అంటే కాచిన చెట్టుకి రాళ్ళు దెబ్బ, నీ మీద రాడు పడ్డది, నీ మీద నింద పడ్డది అంటే థ్యాంక్ గాడ్, నేను ఫలిస్తున్నాను, నాలో ఫలాలు ఉన్నాయి కాబట్టి నా మీదకి రాళ్ళు వస్తున్నాయి. దాన్ని బట్టి నువ్వు ఇంకా దేవుని స్తుతించాలి. నాకు ఎవరైనా వ్యతిరేకంగా కామెంట్ పెడితే యూట్యూబ్లో ఒక ఆప్షన్ ఇచ్చాడు, లవ్ సింబల్ అనమాట. లవ్ సింబల్ ఉంటుంది, నేను ఖచ్చితంగా లవ్ సింబల్ ఇస్తాను వాళ్ళకి. ఎవరైనా నువ్వు నాశనం అయిపోతారంటే లవ్ సింబల్, ఐ లవ్ యూ. నేను ఆటోల మీద లారీల మీద ఒక మాట చదువుతుంటుంటాను ఎక్కువ, నీ ఏడిపే నా ఎదుగుదల. ఓ ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. ఏంటంటే నాకు చాలామంది ఫోన్ చేసి, అన్న మా ఇంట్లో ఇలాగుందన్న అలాగుందన్న, నన్ను చాలా నిందిస్తున్నారన్న, హృదయం నలిగిపోతుంది. తప్పు నీది, అది ఎవడు నలుపుకోమన్నాడు హృదయం? వాళ్ళు ఎలాగంటే ఏంటి, నీకు ఎందుకు అవన్నీ చెప్పాలి. నీ ఏడిపే నా ఎదుగుదల. మొక్క ఎదగాలంటే నీరు కావాలి కదా, ఎవరొకరు ఏడాలి కదా, ఏడిస్తేనే కదా మొక్కకు నీరు వస్తుంది. హల్లెలూయా. పొగడ్తలకు పొంగిపోవద్దు, విమర్శలకు కురుంగిపోవద్దు. అప్పుడే నీ జీవిత గమ్యం నువ్వు చేరుకోగలుగుతావు, నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. ఇటువంటి యాటిట్యూడ్ లేనటువంటి వారు ఖచ్చితంగా ఆగిపోతారు, సాగిపోలేరు. నిసాగేదయేసు నీతో, నిజమా పాట అది, కానీ జీవితంలో నెరవేరదు. నా వెనుక శత్రువులు, నా ముందు సముద్రం, ఏది ఎదురొచ్చినా కానీ నేను సాగిపోతాను. నిజంగా నోటితో పాడేస్తారు పాట. జీవితంలో చిన్న సమస్యతో ఆగిపోయారు అంతే. ఏమ్మ రాలేదంటే నాకు మనసు చాలా బాధగా ఉందండి, నేను దేవుడి పట్ల ఈరోజు ఆల్రెడీ చేయాలని చెప్పి తీర్మానం చేసుకున్నాను, కానీ సడన్గా ఎవరు వచ్చి నన్ను తిట్టేశారు, నా హృదయం నలిగిపోయింది కాబట్టి నేను ఉండలేకపోతున్నాను. ఆహా, అంత వీకా మీ హృదయం? జాగ్రత్త ప్రియులారా. ఒక పట్టణాన్ని కాపాడువాడు కంటే తన మనసును కాపాడుకునేవాడు ధన్యుడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి మీ జీవితంలో ఈ రోజున ఖచ్చితంగా నేను మాట్లాడే మాటలు మీ హృదయాన్ని బాగా గుచ్చేస్తుంటుంటాయి, మీ హృదయం బాగా తిప్పేస్తుంటుంది, బాగా నలిగిపోతుంటుంది. ప్రైజ్ గాడ్, నేను కరెక్టే మాట్లాడుతున్నాను. నేను ఎందుకంటే ఎవరో ఇచ్చే డబ్బుల మీద ఆధారపడి నేను సేవ చేయట్లేదు. కాబట్టి నేను ఉన్నట్టు చెప్తాను అనమాట. దేవుడు చెప్పమన్నదే చెప్తాను, దేవుడు చెప్పిందే చెప్తాను, దేవుడు హృదయాన్ని నేను తీసుకునే చెప్తాను. కాబట్టి నాకేం భయం లేదు. ఎటువంటి వాళ్ళు విమర్శించినా, ఎన్ని నిందలేసినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది వాళ్ళలో దేవుడికి లెక్కప్ చెప్పుకుంటారు. నాకెందుకు? నేను ఎవరికి సమాధానం చెప్పను. నన్ను ఎవరు నిందించినా, అవమానించినా, ప్రైజ్ గాడ్, దేవుడు వాళ్ళని దీవించిన కాక, వాళ్ళు బహుగా ఫలించుదురు కాక, విస్తరించుదురు కాక, అభివృద్ధి చెందుదురు కాక. వాళ్ళు విమర్శించే విషయంలో అభివృద్ధి చెందుతారో, మరి ఏ విషయంలో అభివృద్ధి చెందుతారో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం వాళ్ళని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ సమూయేలు గారు చేసేటువంటి ప్రార్థన ఎందుకనంటే, ప్రియులరా, సౌలు తప్పిపోయినందుకు చేస్తున్నాడు. నిజంగా నీ సహోదరుడు తప్పిపోతే ఉపవాసం ఉండు, కన్నీళ్ళు కార్చు, రహస్యంగా ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ఆ వ్యక్తి జీవితంలో మార్పు తీసుకొస్తుంది, ఫలితం తీసుకుని వస్తుంది. అది జ్ఞానం అంటేనే, అది జ్ఞానం అంటేనే. చెట్టుకు వేర్లెప్పుడు కూడా, చెట్టుకు సపోర్ట్ ఇచ్చే వేర్లెప్పుడు కూడా వెనకాల ఉంటాయి, కనిపించవు బయటికి. ఆ చెట్టు నిలబట్టాలనుకున్నటువంటి వేర్లెప్పుడు కూడా కనపడవు. కానీ చెట్టుని పడగొట్టే గాలి మాత్రం పైనుంచి వస్తుంది, పక్క నుంచి వస్తుంది. నువ్వు గాలివా, వేరువా? దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పనిలో నేను ఒక వేరులాగా ఉండాలి, నేను ఒక కనిపించిన వ్యక్తిగా ఉండాలి, నేను ఒక సపోర్ట్గా ఉండాలి, దేవుని నామాన్ని మహింపరచాలి అనేటువంటి ఆలోచన నీకు ఉండాలి. ఇక్కడ చాలా అద్భుతమైన విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. సమూయేలు ద్వారా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, హీ క్రైడ్ అన్ టు ద లార్డ్ ఆల్ నైట్. బ్రదర్, ఎందుకు మనకి సమూయేలు ఏం చేస్తే మనకెందుకు, ఈ యాకోబు ఏం చేస్తే మనకెందుకంటే, నేను ఎప్పుడు చూపించే మాట ఖచ్చితంగా ఇప్పుడు కూడా చూపించాను. 1 కొరింథీ 10:11 మీరు చదువుకున్నట్లయితే, 1 కొరింథీ 10:11 మీరు చదువుకున్నట్లయితే అక్కడ దేవుడు ఒక మాటను మనకు సెలవిస్తూ వచ్చినాడు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, ఏ సంగతులు? ఇదే యాకోబు ఎందుకు అలాంటి ప్రేర్ చేశాడు, ఈ సమూయేలు ఎందుకు అలాంటి ప్రేర్ చేశాడు, మరి నువ్వేం నేర్చుకోవాలి? ఇది ఒక దృష్టాంతం, ఇది ఒక సంఘటన, ఇది ఒక నిజ సంఘటన, చరిత్రలో జరిగిన వాస్తవం. దాన్ని నువ్వు చదివి ఏం చేయాలి తెలుసా? దృష్టాంతంలో వారికి సంభవించి, యాకోబుకు సంభవించి, సమూయేలుకు సంభవించి, యుగాంతమందున్న, ఎక్కడున్నాం మనం ఇప్పుడు? యుగం అంతంలో ఉన్నాం, రాకడ సమయంలో ఉన్నాం, దేవుని సన్నిధికి దగ్గరలో ఉన్నాం. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడింది. బుద్ధి వచ్చిందా నీకు? వచ్చింది బ్రదర్. ఇంకెప్పుడు ఎవరిని విమర్శించను. ఈ రోజు నుంచి విమర్శకుల వీడియోలు చూడను. ఒక సేవకుడు ఇంకొక సేవకుడిని తిట్టుకున్నా, తప్పుడుగా మాట్లాడినా అసలు ఆ వీడియో నేను చూడను. బుద్ధి వచ్చిన వాళ్ళు ఇది నిర్ణయం తీసుకుంటారు. లేదనుకోండి, పనికి మాలిన వీడియోలు చూస్తూనే సమయాన్ని వేస్ట్ చేసుకుంటారు, వేస్ట్ ఆఫ్ టైం.
నేను ఖచ్చితంగా చెప్తున్నాను ప్రియులారా, విమర్శించే వాళ్ళు వీడియో చూస్తే మీరు కూడా విమర్శకుల్లో పాలు భాగస్తులు అవుతున్నారు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున పులి స్టాప్ పెట్టవలసింది వాటికి. నువ్వు ఒక వ్యక్తి విమర్శించింది, ఆ వ్యక్తికి నువ్వు చేయి కలిపావంటే నువ్వు కూడా విమర్శకుడుతో పాలు భాగస్తులు అయిపోయినట్లే. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై, బుద్ధి, జ్ఞానము, తెలివి రావాల్సిందే. వచ్చితే దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. సరే, మూడవదిగా మనం చూసినట్లయితే రెండవ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమైనా ఉన్నదంటే, దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా కూడా నేల మీద పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమాలగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూడా రాత్రి అంతా ఉన్నది ప్రియులారా. ఇంగ్లీష్లో చూసినట్లయితే అక్కడ ఏముంటుందంటే మరి చాలా అద్భుతమైనటువంటి మాట ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేసినట్టు ఆల్ నైట్ దావీదు ఆల్ నైట్ ప్రేయర్ ఎందుకని చేశాడు అంటే, బిడ్డ కోసం చేశాడు. తన బిడ్డ బ్రతకాలని చెప్పి చేశాడు. తన బిడ్డ జీవితం బాగుపడాలని చేశాడు. అన్నా, రాత్రి అంతా ప్రార్థన చేశాను, నాకు ఏ విడుదల రాలేదు. నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, కానీ నా ప్రార్థన దేవుడు ఆలకించలేదు. ఓహో, మరి ఏం చేయాలి? ఇక్కడ చూద్దాం. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా కూడా నేల మీద పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుంచి లేవనెత్తికి వచ్చిరి కానీ అతను సమ్మతింపక వారితో కూడా భోజనం చేయకయుండెను. 7వ దినం బిడ్డ చావగా, బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు, సరే ఈ స్టోరీ మీకు అంత తెలిసి మీరు చాలా చదువుకోండి. బిడ్డ ఏమో బ్రతికుండగా మోకరించాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. బిడ్డ చచ్చిపోయిన వెంటనే లేచాడంట, మంచి డ్రెస్అప్ అయ్యాడంట, దేవుని సన్నిధికి పోయాడంట, దేవుని మహింపరిచాడంట. ఎందుకు చేశాడు ఆల్ నైట్ ప్రేయరు? ఏమి సంపాదించుకున్నాడు ఇంతకైనా? బిడ్డ బ్రతకాలని ప్రార్థన చేస్తే చచ్చిపోయిందంట. మరి చచ్చిపోయినప్పుడు ఆయన ఏం చేయాలి? ఇంకా ఏడాలి కదా. లేచి సంతోషంగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయి స్తుతించాడంట. చూద్దాం 19వ వచనం. ఇప్పుడు బిడ్డ చనిపోయినని చెప్పి మనంతా చెప్తే బాగోదనుకుని వాళ్ళంతా కూడా మరి సైలెంట్ అయిపోయినప్పుడు అతను చనిపోయారని చెప్పారు. 20వ వచనం. అప్పుడు దావీదు నేల నుంచి లేచి స్నానం చేసి తైలం పూసుకొని వేరే వస్త్రాలు, మంచి పట్టు వస్త్రాలు ధరించుకొని యెహోవా మందిరంలోకి ప్రవేశించి మొక్కి. ఏంటి ఇదంతాను? చాలా లెసన్ నేర్చుకోవాలి ఇక్కడ. ప్రార్థన చేసింది ఎందుకు? సంపూర్ణార్థ ప్రార్థన ఎందుకు? బిడ్డ బ్రతకాలని. కానీ బిడ్డ చచ్చిపోయాడు. మరి బిడ్డ చచ్చిపోతే ఏమైపోయింది ఈ ప్రార్థన అంతా కూడాను? ఈ నైట్ ప్రార్థన అంతా ఏమైపోయింది? ఇంత కష్టం అంతా ఏమైపోయింది? ప్రశ్నించాలి కదా దేవుణ్ణి. ఏంటి దేవా, నేను నైట్ అంతా ప్రార్థన చేశాను నా బిడ్డ బతకాలని, నా బిడ్డ విడుదల పొందుకోవాలని, అప్పు నుంచి బయటపడాలని. ఏమీ జరగలేదేంటి? ఇది వండర్ అన్నమాట. నీ జీవితంలో నువ్వు అనుకున్నట్టు జరగకపోయినా కూడా రోమా 8:28 ప్రకారం నేను ఆయన ప్రేమిస్తున్నాను, ఇది వాస్తవం. నా జీవితంలో దేవుడు అద్భుతం చేసినా చేయకపోయినా, అనుకున్నది అయినా అవ్వకపోయినా, ఏది ఏమైనా కూడా నా దేవుడు నేను ప్రేమిస్తున్నాను. కాబట్టి నేను ఆయన ప్రేమిస్తున్నానంటే ఏం చేస్తాడు? రోమా 8:28 ప్రకారం సమస్తము సమకూడి మేలు కొరకు చేసేటువంటి దేవుడు నా దేవుడు. కాబట్టి నా బిడ్డ బ్రతికిన మేలే, చచ్చిపోయిన మేలే. ఊరుకోండి బ్రదర్, మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు అర్థం అవ్వట్లేదు, బుర్ర చెడిపోయింది మీకు అంటారు. లేదు ప్రియులారా, దావీదు మహారాజు ఆయన తలుసుకుంటే 100 మంది డాక్టర్లు చుట్టూ వచ్చి కూర్చుంటారు. ఒక్క డాక్టర్ని పిల్లలేదు. పరమ వైద్యుడైన దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవా, నువ్వు చేయగలిగితే చేస్తావు, ఇది నువ్వు చేయగలుగుతావు. హల్లెలూయా. చేశాడు దేవుడు. అది మంచిది కాదు, అది సరైనది కాదు, అది దేవుడు నీ జీవితం నుంచి నీకు మేలు కాదు. నీ జీవితంలో కొంతమంది వ్యక్తులు ఉంటే నీకు మేలు కాదు. కాబట్టి తీసేస్తాడు దేవుడు, తొలగించేస్తూ ఉంటుంటాడు. కాబట్టి అంతే పోయాడు. వెంటనే ఏం చేశాడు? థ్యాంక్ యూ గాడ్, నువ్వేం చేసినా మేలు చేస్తావు, నేను ఫార్వర్డ్ అయిపోతాను, ఇక్కడ ఆగను, కాబట్టి నువ్వు మేలు చేసే దేవుడు అని చెప్పి వెంటనే వెళ్ళి బ్రతికినంతసేపు మోకరించాడు, ఏడ్చాడు, కన్నీళ్ళు కార్చాడు, ప్రార్థన చేశాడు, దేవుని స్తుతిస్తాను అన్నాడు. చనిపోయాక కూడా వెంటనే ఏం చేశాడు? నా ఇంట్లోకి దేవా, నీ ఇంట్లోకి నేను వస్తాను, నీ సన్నిధిలోకి నేను వస్తాను అని చెప్పి మోకరించి ప్రార్థన చేశాడు. ఇక్కడ గమనించాలి, ఇందులో ఒక పాఠం నేర్చుకోవాలి మనం. దావీదు చేసినటువంటి సంపూర్ణ ప్రార్థన ఎవరి కోసం? బిడ్డ కోసం చేశాడు. తన కోసం కాదు, తన సమస్య కోసం కాదు, తన రాజ్యం కోసం కాదు, బిడ్డ కోసం చేశాడు. కానీ బిడ్డ బ్రతకలేదు. ఆయన కూడా దేవుని స్తుతించాడు. సరే, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇంకోటి 4వదిగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 4వదిగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే
దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేని వాక్యం సెలవిస్తుందంటే దానియేలు 6:18. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా కూడా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయెను. ఓ ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే ద నైట్ ఫాస్టింగ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైన విషయం. అన్యుడు ఆత్మీయుడి కోసం చేసిన సంపూర్ణ రాత్రి ప్రార్థన, ఈ టైటిల్ పెట్టాలనుకుంటున్నాను నేను రాబోయే రోజుల్లో. బాగుంది కదా? అన్యుడు ఆత్మీయుడి కోసం చేసినటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థన. నెంబర్ 1 యాకోబు, నెంబర్ 2 సమూయేలు, నెంబర్ 3 ఎవరండి? దావీదు, నెంబర్ 4 దర్యావేసు. గమనించాలి, ఇక్కడ ఎవరంటే నెంబర్ 4 దర్యావేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దర్యావేసు స్పష్టంగా ఉంది. మళ్ళీ చదువుతాను, మీకు అర్థమవుతుంది. అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా కూడా ఉపవాసం ఉండి, అన్యుడు చేస్తున్నాడండి ఉపవాసం ఉండి రాత్రి అంతా. ఎవరి కోసం? అన్యుడు ఆత్మీయుడి కోసం చేసినటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థన. ఈ ఆలోచన నాకు ఇచ్చాడు దేవుడు, మంచిగా ఉన్నది. రాబోయే రోజులో ఒక టైటిల్ పెట్టి వర్తమానం మళ్ళీ చెప్తాను నేను. ఏం చేశాడంట? ఒక అన్యుడు, దేవుడంటే తెలియనటువంటి వాడు, భక్తిపరుడైనటువంటి ఆత్మీయుడైనటువంటి దావీదు కోసం తింటం మానేశాడు, వాద్యాలు మానేశాడు, తన సంతోషాన్ని పక్కన పెట్టాడు, అన్ని పక్కన పెట్టి నైట్ అంతా కూడా దేవుడికి ఏమనున్నదటండి ఇక్కడ, ఆ రాత్రి అంతా కూడా ఉపవాసం ఉండి దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు అన్నమాట. దేవుడా, ఆ దానియేలు దేవుడా, నాకు నీ గురించి ఏం తెలియదు కానీ ఆ దానియేలుని ఎలాగైనా కాపాడు దేవుడా. ఆయనకు తెలుసు సింహాల బోన్లోకి వెళ్ళి తిరిగి వచ్చినట్టు చరిత్రలు ఎక్కడా లేదు. చూడండి, మునుపెన్నడు జరగని కార్యం కోసం అన్యుడు విశ్వసించాడు. దానియేలు ఎలాగైనా కాపాడబడతాడు, దానియేలు ఎలాగైనా బయటకు వస్తాడు. ఈ రోజున దేవుడిని నమ్ముకుంటాం, బాప్తిసం పొందుకుంటాం, బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, ప్రసంగాలు కూడా చెప్తాం. మనం చాలామంది అంటారు నాకు ఫోన్ చేసి, అన్న నిజంగా అప్పు తీరుతుందంటవా? నమ్మితే తీరుతుంది. నిజమేనా? నాకు తెలుసు, నేను వాక్యం చెప్తాను, నేను కూడా ప్రసంగాలు చేస్తాను. నిజమే, నమ్మితే జరుగుతుంది. చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంటుంది. ఇక్కడ అన్యుడు అయ్యుండి ఆయన ఏం చేస్తున్నాడు? నమ్ముతున్నాడు దావీదు. ఎందుకంటే ఇంకెందుకులే, ఏ దేవుడు కాపాడతాడు? ఏ దేవుడు వల్ల కాదులే. ఇంకా టైటానిక్ షిప్ మీద రాశారంట, ఈవెన్ గాడ్ ఆల్సో నథింగ్ టు డూ, అంటే దేవుడు కూడా దీన్ని ఏం చేయలేడని రాశాడంట ఆ టైటానిక్ షిప్ మీద. దేవుడు కాదు కదా, చిన్న మంచు గాలి తగిలితే కరిగిపోయే మంచు అంత పెద్దవాడిని కూల్చి పడేసింది. దేవుడి దాకా వెళ్ళిపోయాడు ఆయన ఎవరు? పిల్లలు గమనించాలి. పెద్దవాడు చేసి దేవుడు కూడా దీన్ని ముంచలేడు అని చెప్పి రాశాడంట పెద్ద టైటిల్ అయిన. బాబు దేవుడి దాకా ఎందుకు బాబు, గాలి తగిలితే కరిగిపోయే మంచు చాలు దీనికి, ఆ మంచుగడ్డ చాలు దీన్ని ముంచడానికి అని చిన్న మంచుగడ్డ అడ్డొచ్చి వాడు మునిగిపోయిందంట. కాబట్టి ఇక్కడ అన్యుడు నమ్ముతున్నాడు సింహాల బోన్లో చరిత్రలో మునిపోయినట్టు జరగని కార్యాన్ని. నీ జీవితంలో నీకంటే ముందు చాలామంది అప్పులు తీరుతాయి, చాలామంది రోగాలు పోతాయి, సోరేసిస్ పోయింది, గడ్డలు కరిగిపోయాయి, ఇవన్నీ వింటానే ఉన్నావు. నిజమేనంటావా? నాకు కూడా జరుగుతుంది అంటావా? అలా చేస్తాడంటావా? నమ్ముడు నీ వాళ్ళది నమ్మవు, సమస్తం సాధ్యమే. నువ్వు నమ్మవు, పొందుకోవు. నిజంగా జరుగుతుందా? హల్లెలూయా. పిల్లలు గమనించాలి. కాబట్టి దర్యావేసు ఏం చేయడు తెలుసా? ఎలాగైనా దేవుడు రక్షిస్తాడు అని చెప్పి దానియేలు కోసం ప్రార్థన చేశాడు. అన్యుడు ఆత్మీయుడి కోసం చేసిన ప్రార్థన మీకు అందరికీ తెలుసు, అది విడుదల పొందుకున్నాడు. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను ప్రియులారా. మరి ఇక్కడ దర్యావేసే ప్రార్థన చేస్తుంటే సింహాల బోన్లో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఏమ్మా, సింహాల బోన్లో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? నిద్రపోతాడా? దానియేలు ప్రార్థించగా దానియేలును సింహాల బోన్లు కాచిన దేవని పాడుతూ ఉంటుంటాం. దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్ళను మూసిన దేవని ప్రార్థన చేస్తుంటాం, మనం పాట పాడుతుంటాం. మరి దానియేలు ఏం చేస్తాడు? బయటే ప్రతికూల పరిస్థితులు ఉంటేనే ప్రార్థన చేసినటువంటి వ్యక్తి, మంచి ఉద్యోగంలో ఉంటేనే ప్రార్థన చేసిన వ్యక్తి సింహాల బోన్లు పడుకుంటాడా? సింహాల బోన్లు కూడా దేవుని స్తుతిస్తూనే ఉండి ఉంటాడు. ఎందుకంటే ఏ సింహం తను తాకట్లేదంటే హాయిగా నిద్రపోతాడా? దానియేలు కూడా ఆల్రెడీ చేసి ఉంటాడు. దానియేలు కూడా రాత్రి అంతా దేవునితో గడుపుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఇది కూడా ఒక వ్యక్తే మనకి. దానియేలు కూడా ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు. ఎందుకని చేశాడంటే
సింహాల నోటి నుంచి కాపాడు దేవాన్ని చేస్తున్నట్టు ప్రార్థన నాకు తెలిసి, సింహాల నోటి నుంచి కాపాడని ప్రార్థన చేయకపోవచ్చు నాకు తెలిసి. దేవా నాకు మంచి ప్లేస్ ఇచ్చావు, బయట మనుషుల కంటే లోపల సింహాలే బాగుంది, నాకు చక్కగా కూర్చున్నాయి, ఎదురుగా చక్కగా సహకరిస్తున్నాయి, నన్ను తాకడం లేదు, నా దగ్గరికి రావడం లేదు, కాబట్టి ఈ ప్లేసే బాగుంది దేవా, నువ్వు ఇచ్చిన కాపుదలను బట్టి వందనాలు దేవా అని స్తుతించుంటాడు అక్కడ నాకు తెలిసి. నేను అనుకుంటున్నాను సుమా, ఎక్కడుంది ఏ బైబిల్ ఉంది, రెఫరెన్స్ చూపించు. రెఫరెన్స్ కావాలి చాలామంది ఉంటారు, ప్రతిదీ రెఫరెన్స్ కావాలి వాళ్ళకి. బ్రష్ చేసుకున్నట్టు బైబిల్లో ఉందని చూపించు, అప్పుడే మేము బ్రష్ చేసుకుంటాం. సోప్ పెట్టి స్నానం చేసినట్టు ఎక్కడన్నా బైబిల్ ఉందని చూపించు, అప్పుడే మేము స్నానం చేస్తాం. యేసుప్రభు వచ్చే వరకు అలాగ ఉండండి, స్నానం చేయకుండా. యేసుప్రభు వచ్చే వరకు, యేసుప్రభు చూపించే వరకు మీరు అలా బ్రష్ చేయకుండా అలాగ ఉండండి. ప్రతిదీ బైబిల్లో కావాలి, రెఫరెన్స్ కావాలి. రెఫరెన్స్ లేకపోతే ఏమి చేయరాలు. కాబట్టి ఇక్కడ ప్రియులరా, దావీదు కూడా ఆల్రెడీ చేశాడు. ఏమని భయపడుతూ కాదు, బాధపడుతూ కాదు, బలంతో గొప్ప శక్తితో, యేసయ్యా నువ్వెంత గొప్ప దేవుడు, సింహాలు కూడా నన్ను ఏమి చేయకుండా కాపాడవే, సింహాల నోళ్ళను ముంచవే, సింహాల మధ్యలోనే మనుషుల మధ్యలో కంటే క్షేమంగా నన్ను ఉంచవే. హల్లెలూయా. నిజంగా అప్పుడు చేసిన ప్రార్థన ఎంత అద్భుతంగా ఉంటుందో. ప్రార్థన కదా అది, స్తుతి. థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్యా, కృతజ్ఞతతో నిండిపోయి ఉంటుంది దావీదు హృదయం, దానియేలు హృదయం అంతా కూడా. సరే ముందుకు వెళ్ళిపోదాం, చాలా సమయం అయిపోతుంది కాబట్టి. సో నెంబర్ 1 యాకోబు, నెంబర్ 2 సమూయేలు, నెంబర్ 3 దావీదు, నెంబర్ 4 దర్యావేషు, నెంబర్ 5 దానియేలు, నెంబర్ 6 ఎవరంటారు? కొత్త నిబంధనలకు వచ్చేద్దాం. నెంబర్ 6 లూకా సువార్త 6వ అధ్యాయము. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నట్లయితే, ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించేందు రాత్రి గడిపెను. ఆల్ నైట్ ప్రే టు గాడ్. దేవుడికి ప్రార్థన చేశాడంట. యేసుక్రీస్తు ప్రభువారే ప్రార్థన చేశాడంట. ఎందుకని? నాకు 30 సంవత్సరాలు వచ్చేస్తే పెళ్ళి అవ్వలేదు అనా ప్రార్థన కాదు. నాకు 30 సంవత్సరాలు వచ్చే ఉద్యోగం రాలేదనా ప్రార్థన కాదు. నాకు 30 సంవత్సరాలు వచ్చే ఇంకా పరిచర్య ప్రారంభించబడలేదనా ప్రార్థన కాదు. నీకోసం నా కోసం ఆయన ప్రార్థన చేశాడు. ఆయన సమస్యల కోసం ప్రార్థన చేయలేదు. ప్రియులు గమనించాలి. ఈ రోజున చాలామంది ప్రార్థన చేసేటువంటి ప్రార్థనలన్నీ కూడా ఖచ్చితంగా ఏదో దానికోసమే ప్రార్థన చేస్తారు. కానీ నేను దేవుడి కొరకు ప్రార్థన చేయాలి, దేవుడిలో బలపడటం కొరకు ప్రార్థన చేయాలి, దేవుడిలో నా జీవితాన్ని కట్టుకోవడం కొరకు ప్రార్థన చేయాలి, దేవుడిలో నేను స్థిరపడాలని ప్రార్థన చేయాలి, దేవుడితో నా కనెక్షన్ సరి చేసుకోవడానికి ప్రార్థన చేయాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి అనేటువంటి ఆలోచన చాలా తక్కువ. నువ్వు ఇతరుల కొరకు ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేస్తావో నీ కొరకు దేవుడు ఆలోచన చేస్తాడు. ఇతరుల సమస్యలు తీర్చడానికి నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో నీ సమస్య దేవుడు తీరుస్తూ ఉంటుంటాడు. ఇది అద్భుతమైన సూత్రం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా సంపూర్ణ రాత్రి ప్రార్థన చేశాడు. మీరు అంత రాసుకుంటున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య చేసినటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థన. నెక్స్ట్ మనకిక్కడ 6 అయ్యారు. నెక్స్ట్ 7వది మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, 6వ అధ్యాయం 5వ వచనం చదివినట్లయితే అక్కడ పవిత్రతతోనూ జ్ఞానంతోనూ దీర్ఘశాంతంతోనూ దయతోనూ పరిపూర్ణ పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యం చెప్పుట వలన మేము దేవుని వలన కుడి ఎడమలకు తిప్పిపోకుండా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఒక అద్భుతమైనటువంటి మాటను పలుకుతూ వస్తూ ఉన్నాడు. అక్కడ 5వ వచనం 2 కొరింథీ 6:5 శ్రమల యందును ఇబ్బందుల యందును ఇరుకుల యందును దెబ్బల యందును శరసాలలోను అల్లర్లోను ప్రయాసములను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమైండి. అక్కడ ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే వాచింగ్స్. 31st నైట్ ఏమంటాం మనం? వాచ్ నైట్ సర్వీస్ అంటే ఏంటి? రాత్రి అంతా మేలుకు నుండి 12 అయ్యేంత వరకు, 12 తర్వాత వరకు మేలుకు నుండి మరి పాత సంవత్సరంలో ప్రార్థనలోను కొత్త సంవత్సరంలో ప్రార్థనలోను మీరు ఏం చేశారో నాకు తెలియదు. కానీ ప్రియులరా 2023 11:55 ఆ టైం నుంచి మోకరించే ఉన్నాను. దేవుని స్తుతి, థ్యాంక్ యూ జీసస్, వందనాలు చెప్తూనే ఉన్నాం. తర్వాత 12 అయిన తర్వాత కూడా మోకాళ్ళ మీద ఉండి అక్కడ కూడా దేవుని స్తుతిస్తూ థ్యాంక్ యూ జీసస్, వందనాలు. పాతది ముగించి కొత్త దాంట్లోకి వచ్చేటట్టు చేసినందుకు, పాత సంవత్సరం అంతా కాపాడినందుకు థ్యాంక్ యూ జీసస్, వందనాలు, యేసయ్య నీకు వందనాలు. కొత్త సంవత్సరంలో కాబట్టి కృతజ్ఞతతో ముగించాలి, కృతజ్ఞతతో ప్రారంభించాలి. ఎందుకంటే
మొదటి దశలోనికి 5:18 ప్రతి విషయంలో ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పాతది పోయినా కొత్తది వచ్చినా, నీ జీవితంలో నష్టం కలిగినా లాభం వచ్చినా దేవునికి కృతజ్ఞత చెప్పాలన్నమాట. అందుకే నేను అనేక మందికి చెప్పేది, ఒక బుక్ పెట్టి థ్యాంక్ యూ జీసస్ అని రాయండి అంటే ఏంటంటే ఇదే కృతజ్ఞత అనమాట. థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఏ వెపన్. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నాడంటే మనకి ఇక్కడ జాగరములు అంటే వాచింగ్స్, జాగరములు అంటే ఏంటంటే వాచింగ్స్ అనమాట. అంటే రాత్రంతా కూడా ఆయన ఏం చేశాడు? జాగారం. మనకు బాగా అర్థం అది, తెలుగు మా క్రైస్తవులకు అర్థం అది ఈ మాట. కొంతమంది మరి మనం అన్యులుగా ఉన్నప్పుడు, ఈ లోకం ఉన్నప్పుడు రాత్రంతా జాగారం చేశాడండి. రాత్రంతా జాగారం అంటే ఏంటి? నిద్ర లేకుండా మెలకుగా ఉండి సినిమాలు చూస్తా కూర్చున్నాడు అన్నమాట. లేకపోతే ఏదో చేస్తా కూర్చున్నాడు. అంతేగాని ఏం పనికి మళ్ళీ పని తప్ప పనికొచ్చే పని ఏం చేయలేదు. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నారంటే జాగరములు. ఎటువంటి జాగరములు అంటే శ్రమల ఎందును, ఇబ్బల ఎందును, ఇరుకుల ఎందును, దెబ్బల ఎందును, శరసాల్లోను, అల్లర్లోను, ప్రయాసంలోను జాగారాలు. జైల్లో జాగారం, ఉపవాసంలో జాగారం, శ్రమల్లో జాగారం, ఇబ్బందుల్లో జాగారం. కాబట్టి నేను నైట్ అంతా కూడా దాంట్లో గడిపాను. నేను ఆ విధంగా నేను దేవుళ్ళలో గడిపాను. హల్లెలూయా. ఈరోజు అద్భుతమైన సాక్ష్యాలు మనం వినబోతున్నాం. ఎందుకంటే చాలామంది కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు కదా. చెప్పండి, కామెంట్లో పెట్టండి, బ్రదర్ నిజమే, నాకు ఇవన్నీ కొత్త విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా ఎదురుగా కుర్చీలో యేసై కూర్చున్నాడు, నాకు ఇవన్నీ బోధిస్తున్నాడు అని మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి సాక్ష్యాలు ఈరోజు చెప్తూ ఉంటుంటారు. హల్లెలూయా. నెక్స్ట్ ఇక్కడ పౌలు గారు చేసినటువంటి ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు కూడా మనం చూద్దాం ఒక మాట. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఇక్కడ మధ్యరాత్రి వేళ అంటే ఏంటి? వాళ్ళు పడుకున్నారు లేదు, ఇంకా పడుకోలేదు. మధ్యరాత్రి వేళ పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. తర్వాత భూకంపం వచ్చింది, తర్వాత జైలు వచ్చాడు, అరే చచ్చిపోయారని పొడుచుకుపోతున్న వద్దు అన్నారు. సరే నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి అన్నాడు. దేవుని కార్యం చూశాడు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు, గాయాలు కట్టారు. ఈ లోపల ఏమైపోయిందంటారు? తెల్లవారిపోయిందా లేదా? అంటే వాళ్ళ నైట్ అంతా ఏం చేస్తున్నారు? దేవుడి సన్నిధిలో గడుపుతూ ఉన్నారు, దేవుని కొరకు గడుపుతున్నారు, దేవుని పని మీద ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి అక్కడ పౌలు మాత్రమే ఆల్ నైట్ ప్రేయర్ చేయలేదు ప్రియులారా. పౌలుతో పాటు శీల కూడా ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు. శీలతో పాటు ఇంకా ఉన్నారు మరి ఖైదీలు అందరూ కూడా, వాళ్ళు కూడా ఆల్ నైట్ చేశారు. ఎందుకంటే వారు వినుచు ఉన్నారంట. సో ఇలా ఈ విధంగా లెక్కేసుకుంటూ పోతే ఆల్ నైట్ ప్రేయర్ చేసిన వాళ్ళు చాలా లిస్ట్ ఉంటుందేమో. పౌలు శీల పేర్లు తెలిసి కాబట్టి చెప్పుకుంటున్నాం. మరి ఖైదీలు ఎంతమంది? లెక్కలేదు. ఖైదీలు కూడా ఆల్ నైట్ ప్రేయర్ చేశారు. ఎందుకంటే అక్కడ భూకంపం వచ్చింది. ఏ భూకంపం అంటే మేలు చేసే భూకంపం. ఈ జీవితంలో, నీ జీవితంలో ఈరోజు భూకంపం రాబోతుంది. ఏంటంటే అది తలుపులు మాత్రమే ఓపెన్ అవుతాయి, గోడలు కూలవు. హల్లెలూయా. బంధకాలు మాత్రమే దిగుతాయి, బాధలు కలగవు. ఏ ఒక్కడో రాడుబడి చచ్చిపోయినట్టు లేదు అక్కడ. ఎందుకంటే ఏ గోడ కోలేదు. ఆ భూకంపం వచ్చి ఏం చేసిందంటే తలుపులు మాత్రమే తెరవబడేలా చేసింది, బంధకాలు మాత్రమే ఊడేలా చేసింది. ఇది మేలు చేసే భూకంపం. ఇది నీకు నీ జీవితంలో నిన్ను హెచ్చించే భూకంపం. హల్లెలూయా. వర్షాలు రెండు ఉంటాయి. కడవరి వర్షం అంటే ఏంటంట? కోతకాలంలో వచ్చే వర్షం అనమాట. అది నీకు హార్వెస్ట్, సమృద్ధినిచ్చేటువంటి వర్షం. బైబిల్లో చాలా మర్మాలు ఉంటాయి ప్రియులారా, మనకు తెలియక అర్థం చేసుకోలేకపోతుంటున్నాం. కాబట్టి ఇక్కడ పౌలు గారు, శీల గారు ఇద్దరు అయ్యారు కదా. జైల్లో ఎంతమంది ఉన్నారు వేసుకోండి, మరి చాలా లిస్ట్ వస్తుంది. కాబట్టి నేను ఇద్దరిని లెక్కేస్తున్నాను, మిగతా వాళ్ళు లెక్కేయట్లేదు అనమాట, మనకు మెయిన్ వాళ్ళు కాబట్టి. సో పౌలు గారు చేసినటువంటి ఆల్ నైట్ ప్రేయర్ ఎందుకని చేశారు? వాళ్ళు బంధకాల్లో ఉన్న దేవా మమ్మల్ని విడిపించు అదా? లేదు. మేము ఏ స్థితిలో మేము ఉన్నా సరే దేవుని స్తుతిస్తూనే ఉంటాం. దేవుని స్తుతించడమేమో పని, దేవుని మహింపరచడమేమో పని. హల్లెలూయా. కాబట్టి ఇది ఒక మంచి ప్లేసు. ఇక్కడ అనేక మంది బంధకాల్లో ఉన్నారు దేవా అని చెప్పి వాళ్ళు స్తుతించడం మొదలుపెట్టారు, దేవుని మహింపరచడం మొదలుపెట్టారు. ఈ ప్లేస్లో మనం ఉంచాడంటే దేవుడు. చాలామంది అంటే బ్రదర్ నేను ఒక్కనే యేసుప్రభువుని నమ్ముకున్నట్టున్నాను, మిగతా వాళ్ళందరూ ఈ అంజుల మధ్య ఉద్యోగం చేయలేకపోతున్నాను నేను. అయితే నేను వేరే చోటకి వెళ్ళిపోతాను. స్వార్థపరుడు నువ్వు స్వార్థపరుడు, నువ్వు స్వార్థపరురాలు. ఇక్కడ ఎవరు దేవుడు నమ్ముకున్నావు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. మురుకు గుంటలో ఒకటే ఉంటుంది కలగ పువ్వు. ఆ మురుకు గుంటలో కలగ పువ్వు ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ కలువ పువ్వుని బట్టి, ఆ లోటస్ని బట్టి ఆ మురుకు గుంటకు అందం వస్తుంది. అందరు కూడా చూసి వావ్ అంటారు. ఎందుకని? మురిక కాదు, ఆ లోటస్ని బట్టి అరే ఎంత బాగున్నదిరా. చూసారా? మురుకు గుంటను కాస్త ఎంత ఆకర్షితంగా చేసేసింది ఈ కలవ పువ్వు. కాబట్టి నిన్ను బట్టి అక్కడ ఉన్నటువంటి ఆఫీస్కి పేరు రావాలా. యేసోపు ఎక్కడున్నాడో? అంజుల మధ్యలో ఉన్నాడో.
దానియేలు ఎక్కడున్నాడు? అన్యుల మధ్యలో బబులోనులో ఉన్నాడు. శద్రకు మీషకు ఎక్కడున్నారు? తల్లిదండ్రుల మధ్యలో ఉన్నారా? భక్తుల మధ్యలో ఉన్నారా? వినాలి. ఎస్తేరు ఎక్కడుంది? చెప్తున్నారు కదా మీరు, బాబు నేను ఎవరి దగ్గర, నాకు ఎవరు సపోర్ట్ లేరు, నాకు ఎవరు సహకరించట్లేదు, నన్ను అందరూ నిందిస్తున్నారు, దూషిస్తున్నారు. చిన్నది ఇజ్రాయేల్ చిన్నది ఎక్కడుంది? భక్తి పరుల మధ్యలో ఉందా? ఎవరైనా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారా? బానిసత్వంలో ఉంది, కానీ ఏం చేస్తుంది? సువార్త ప్రకటిస్తుంది. కాబట్టి ఈరోజు చాలామంది ఎంకరేజ్ చేసేవాళ్ళు కావాలి, ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, 10 మంది సహాయం చేసేవాళ్ళు కావాలి. నువ్వే స్థితిలో ఉన్నా సరే ప్రభుని మహిమర్చ నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ పౌలు శీలలో. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతాం మనం ప్రియులారా. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమకాండం 24వ అధ్యాయం, నిర్గమకాండం 24వ అధ్యాయం 18వ వచనం. నిర్గమకాండం 24:18. అప్పుడు మోసే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోసే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. ఇంగ్లీష్లో ఏమనుంది? డే అండ్ 40 నైట్స్, 40 days and 40 nights. ఇక్కడ ఒక్కరోజు ఉపవాసం కాదండి, ఒక్కరోజు ఆల్ నైట్ కాదంటే మోసే గారు 40 ఆల్ నైట్లు చేశాడు. వండర్ కదా ఈయన. మిగతా వాళ్ళు ఒక్కొక్క ఆల్ నైట్ అయితే ఆన్ స్ట్రెచ్ వరుస పెట్టి 40 ఆల్ నైట్ చేసిన 40 ఆల్ నైట్ ప్రార్థన చేసినటువంటి వారు ఎవరు ఉన్నారా? యేసుప్రభు ఉన్నాడు, మోసే గారు ఉన్నాడు. చూసారా? ఇక్కడ చాలామంది గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ నిర్గమకాండం 24:18 చదువుకున్నట్టు మనం ఏమనుకుంటామంటే యేసయ్య ఒక్కడే ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు అనుకుంటుంటాం. ఇక్కడ మోసే గారు ఒక్కడే ఆల్ నైట్ చేశాడు అనుకుంటుంటాం. ఇది ఇంకొక విషయం మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పౌలు గారు 7వ వ్యక్తి అయితే, శీల 8వ వ్యక్తి అయితే, ఇక్కడ 9వ వ్యక్తి ఎవరంటండి? మోసే గారు. మోసే గారు సంపూర్ణ రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోసే గారు దేవునితో గడుపుతున్నాడు. ఎవరి కోసం? భార్య కోసమా? పిల్లల కోసమా? లేదు, ప్రజల కొరకు, ప్రజలకు నియమ నిబంధనలు తేయటం కొరకు, ప్రజల ప్రభు సన్నిధిలో ఒక క్రమమైనటువంటి సిస్టమ్ కొరకు, ప్రజలకి 10 ఆజ్ఞలు దేవుడు ఇస్తానంటే ప్రజల కొరకు ఆజ్ఞలు తేయటానికి వెళ్ళి తాను సబ్మిట్ చేసుకున్నాడు. 40 రోజులు తినకుండా, త్రాగకుండా, స్నానం చేయకుండా, వాటర్ తాగకుండా ఉండిపోయాడంట ఆయన. 40 days, 40 పగళ్ళు, 40 రాత్రులు. కాబట్టి 40 రోజులు ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు ఇక్కడ మోసే గారు. మోసే గారు ఒక్క నెల లెక్కేసుకుంటాం మనం. కానీ కొండ మీదకి ఎవరు వెళ్ళారు? మోసేతో పాటు ఇంకొక ఆయన వెళ్ళాడు. ఎవరు అంటే కడవరకు వెళ్ళలేదు, కానీ కొండ మీద ఇక్కడ ఆగన్నాడు. ఇంకా ఈ మోసే గారు అయితే పాపం దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ముఖ కాంతిలో ఆయన ఉన్నాడు. యెహోషువ గారు కూడా ఉన్నాడు మోసే గారితో. యెహోషువ నువ్వు ఇక్కడ ఆగు అని చెప్పి కొండ మీద ఒక ప్లేస్లో పెట్టేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయాడు మోసే గారు. మోసే దేవుడు ఇద్దరు మాట్లాడుకున్నారు, బాగానంది, ఇద్దరు ఉన్నారు అక్కడ. కానీ యెహోషువ పరిస్థితి చూసినట్లయితే ఇటు ప్రజలకి దగ్గర లేడు, ఇటు మోసేకి దగ్గర లేడు. ఇటు దేవుడికి పోనీ దేవుడేమో మోసేతో మాట్లాడుకుంటున్నారు, బాగానే ఉంది. ఇటు మోసేతోటి ప్రజలు యెహోషువతోటి ప్రజలు మాట్లాడతలేదు, మోసే మాట్లాడతలేదు. కానీ దేవుడు సర్వాంతర్యామి కదండి. అటు మోసేతో మాట్లాడుతున్న దేవుడు ఇటు యెహోషువతో కూడా మాట్లాడే ఉంటాడు. మోసేకి కాపాడుతున్నటువంటి దేవుడు యెహోషువ కూడా కాపాడు ఉంటాడు. మోసే 40 రోజులు 40 దినాలు దేవుడితో గడిపాడు. మరి యెహోషువ గారు 40 రోజులు 40 పగళ్ళు అక్కడ క్రూర మృగాలతో, విష సర్పాలతో, చీకటిలో, అంధకారంలో ఎవరితో మాట్లాడకుండా మరి దేవుడి వైపు చూస్తూ ఉండొచ్చు కదా. యెహోషువ గారు కూడా 40 రోజులు 40 పగళ్ళు ఆయన కూడా ఆల్ నైట్ ప్రేయర్ చేసినట్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ 10వ వ్యక్తి ఎవరంటండి? మనకి యెహోషువ గారు. దేవునికి స్తోత్రం. జాషువ గారు 34వ అధ్యాయం 28వ వచనం చూద్దాం మనం. నిర్గమకాండంలోనే మీకు చూపిస్తాను. 34:28. నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞల పలకల మీద వ్రాసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు? మోషే దేవుడితో గడుపుతూ ఉన్నప్పుడు మరి ఇక్కడ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మోసేతో పాటు యెహోషువ కూడా అక్కడ ఉన్నాడు. 40 రోజులు 40 పగళ్ళు నీళ్లు కూడా తాగకుండా సేమ్ యెహోషువ కూడా చేశాడనమాట. మోసే, యెహోషువ 10 మంది అయిపోయారు మనకు అక్కడ. ఇంకా మనకి ఎవరు చేశారు అనుకుంటున్నారు? యోనా గారు చేశారు. యోనా గ్రంథం మీరు త్వరగా చూడాలి, నేను ముగిస్తున్నాను. యోనా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థన చేశాను. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా
ఎక్కడున్నాడంటే యోనా గారు గాఢ నిద్రపోయాడు. ఎక్కడికి వెళ్ళి వాడాడు భాగానికి, కానీ వాళ్ళు ఉంచి పెట్టారా, నీటిలో పడమంటే పడేశాడు. కానీ ఎక్కడికి వెళ్ళాడు, చేప కడుపులోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, హాయిగా నిద్రపోయాడా, లేదు. ఎక్కడున్నాడో ఆయనకు తెలియట్లేదు. అగాధ కోపం అంటున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుంచి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. కాబట్టి ఇక్కడ ఒక్క నైట్ కాదు ప్రియులారా, యోనా గారు ఎన్ని నైట్లు చేశాడు, 3 నైట్లు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ 11 యోనా 10 మంది కంటే ఎక్కువ చూపిస్తానని చెప్పాను కదా మీకు. ఖచ్చితంగాను యోనా 3 రోజులు ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు. చివరిగా యోనాను ఎవరు తీసుకెళ్తున్నారు, ఇక్కడ చేప తీసుకెళ్తుంది. కాబట్టి చేప కూడా 3 రోజులు ఏం చేసినట్టు, ఆల్ నైట్. రాత్రంతా ప్రయాణం చేస్తానన్న చేప రాత్రంతా తినడానికి లేదు, త్రాగటానికి లేదు. ఏమాత్రం తిన్నదంటే ఆ తిన్నదంతా పాటు యోనా గారు కూడా డైజెస్ట్ అయిపోతాడు. కాబట్టి దేవుడు మాటకు లోబడి దేవుడు పని మీద ఉంది. దేవుడితో గడుపుతుంది చేప కూడాను. వండర్ కదా. చేప కూడా దేవుడితో గడుపుతున్నటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తూ ఉంది. చేప కూడా 3 రాత్రులు 3 పగళ్ళు కూడా దేవునితో గడుపుతూ ఉన్నది. ఒక్క నైట్ కాదు, 3 ఆల్ నైట్లు చేసిన జంతువు ఏదంటే చేప. యోనాను తీసుకెళ్ళిన చేప, యోనాను మోసుకెళ్ళిన చేప, యోనాను గర్భంలో పెట్టుకున్నటువంటి చేప, యోనాకు భద్రతనిచ్చినటువంటి చేప, అది కూడా 3 ఆల్ నైట్ ప్రేయర్లు చేసింది. ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. రాసుకుంటారా లిస్ట్ అంతా ఒకసారి, నేను ముగిస్తున్నాను. వర్తమానం చాలా పెద్దదైపోయింది. నెంబర్ 1, బైబిల్ గ్రంథంలో సంపూర్ణ రాత్రి చేసినటువంటి ప్రార్థన చేసినటువంటి వారు ఎంతమంది అంటే యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు ఎంతమంది, 12. అలాగే 12 మంది అంటే 12 ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. నెంబర్ 1 యాకోబు, ఎందుకనంటే తన అన్న నుంచి భయం వలన ఈ రోజున సంపూర్ణ రాత్రి ప్రార్థన చేశాడు. నెంబర్ 2 సమూయేలు, కోపావేశంతో సమూయేలు మరి సౌలుని రాజుగా నియమించినందుకు దేవుడు బాధపడితే ఆ బాధ దేవుడు చెప్తే ఆ బాధతోటి ఈ యొక్క సమూయేలు మరి కోపావేశంతో రాత్రంతా సంపూర్ణ రాత్రి ప్రార్థన సౌలు కొరకు చేశాడు. నెంబర్ 3 దావీదు ప్రార్థన చేశాడు. ఎందుకోసం అంటే బిడ్డ కొరకు ప్రార్థన చేశాడు. రాత్రంతా కూడా ఆయన కూడా బిడ్డ బ్రతకలేదు. నెంబర్ 4 ఏంటంటే అన్యుడు ఆత్మీయుడి కోసం చేసినటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థన ఎవరంటే ఇది దర్యావేసి చేసినటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. అలాగే దానియేలు కూడా సింహాల బోర్లో ఉండి రాత్రంతా కూడా దేవుని స్తుతించాడు. అక్కడికి 5వ 6వదిగా యేసుక్రీస్తు ప్రభువు సంపూర్ణ రాత్రి ప్రార్థన చేశాడు. మరి మన కొరకు చేశాడు ఆయన. 7వదిగా చూసినట్లయితే పౌలు గారు కూడా శ్రమల్లో ఇబ్బందుల్లో మరి ఎన్నో పరిస్థితుల్లో ఉంటూ ఉపవాసాల్లో ఉంటూ దేవుడికి మరి సంపూర్ణ రాత్రి ప్రార్థన చేశాడు. అలాగే పౌలు గారితో ఉన్న సౌలు గారు కూడా సంపూర్ణ రాత్రి ప్రార్థన చేశాడు. పౌలు గారితో ఉన్నటువంటి శీల కూడా మరి సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసినటువంటి వాడుగా మనకు కనిపిస్తున్నాడు. నెక్స్ట్ మోసే గారు, యేసుక్రీస్తు ప్రభువారితో మరి మోసే గారు దేవునితో సంపూర్ణ రాత్రి ప్రార్థన 1 కాదు 40 రోజులు వర్షపెట్టి చేశాడు. అలాగే మోసే గారితో ఉన్నటువంటి యెహోషువ గారు కూడా 40 సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అలాగే తర్వాత మనకి ఈ యోనా గారు కూడా మరి శాప కడుపు నుండి ప్రార్థన చేస్తూనే ఉంటాడు కదా, నిద్రపోలేదు కదా ఆయన, సంపూర్ణ రాత్రి ప్రార్థనే కదా అది కూడా. అలాగే యోనాను తీసుకెళ్ళినటువంటి చేప, ఇలాగా 12 మంది 12 బైబిల్ గ్రంథంలో సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసినటువంటి వారి లిస్టు మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు ఎందుకని సంపూర్ణ రాత్రి ప్రార్థన చేస్తున్నారు, మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? ఇక్కడ చేప యొక్క ఉద్దేశం చేప కొరకు కాదు, యోనాను తీసుకెళ్ళాలి. దేవుడు పని మీద దేవుడు చెప్పిన మాట కొరకు సంపూర్ణ రాత్రి ప్రార్థన చేస్తూ ఉంది ఇక్కడ చేప. యోనా కూడా నిన్నవే పట్టణస్థులకు ఒక వార్త పట్టుకుని వెళ్తూ ఉన్నాడు. నిన్నవే పట్టణస్థుల కొరకు వెళ్ళే ప్రయాణంలో ఉపవాసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ ఉద్దేశం ఏమైంది? ఎటువంటి ఉద్దేశంతో చేస్తున్నావు? మోకరిందమ్మ ప్రార్థన చేద్దాం. యేసయ్య నిజమే, నేను చేసే సంపూర్ణ రాత్రి ప్రార్థన ఖచ్చితంగా నేను విడుదల పొందాలని, నేను బయటపడాలని, ఇతరులు విడుదల పొందాలని, ఇతరుల సమస్యలను విడుదల పొందాలని నేను నీకు ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు నా జీవితాన్ని మార్చినందుకు వందనాలు. యాకోబు మోసగాడుగా మోకరించాడు, ఆశీర్వదించబడినటువంటి వాడుగా లేచాడు. ఈరోజు నేను నీ సంధిలో మోకరిస్తున్నాను, అప్పుల్లో మోకరిస్తున్నాను, అనారోగ్యంలో మోకరిస్తున్నాను, మరి వివాహం లేనటువంటి స్థితిలో మోకరిస్తున్నాను, మరి నిందల్లో మోకరిస్తున్నాను, అవమానంలో మోకరిస్తున్నాను. నేను తెల్లవారేసరికి వీటి నుంచి విడుదల పొందుకుంటున్నాను. నేను ఆశీర్వదించబడిన వ్యక్తిగా నేను తిరిగి లేస్తాను అని మీరు తీర్మానం చేసుకున్నట్లయితే మీ కొరకు నుంచి నేను ప్రార్థన చేస్తాను. యేసయ్య, ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ చేసిన వారందరి గురించి విన్నటువంటి వర్తమానం దీవించి వారి జీవితంలో గొప్ప అద్భుతాలు చేసి నడిపించి బలపరచమని, వారి తీర్మానం స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్.